నమో వెంకటేశాయ సితకృష్ణకేశమహిత గతకృష్ణలోహిత సిత గోవింద గోవింద. ధర్మ్యే చ మార్గే మతిమాదధాసి వ్యాసస్వరూపేణ సదోపదేష్ట ధర్మ్యాచ్చ మార్గాన్ వినివర్తయేథాః బుద్ధః సతాం మార్గవిఘాతశీలాన్ అని నిరంతర హృదంతర నివాసి అయిన ఆ శ్రీనివాస పరమాత్ముని భక్తిగా స్తుతి చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం చేసుకుందాము. ప్రారంభంలో యథావిధిగా ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మారుతీడ్యపదాబ్జాయ మారమాతృప్రియాయ చ మారుతాయ మలభ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణానలనిధాన పవిత్ర గర్భం శ్రీవ్యాససూతశుకశౌనక శంకుయుక్తం సత్కారపూర్వచిరసేవనలభ్యభావం జ్ఞానారణిం మథత భాగవతం మహాంతం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు శ్రీకృష్ణావతారాన్ని గురించి ప్రస్తావన చేస్తున్నారు. ఆ ప్రస్తావన చేయటంలో ఆ శ్రీకృష్ణావతారం యొక్క లక్ష్యం, ప్రధాన లక్ష్యం ఏమిటి అనే విషయాన్ని ప్రారంభించి తాను పరమాత్మ అనే విషయాన్ని తెలియచేయటానికి ఆ అవతారంలో పరమాత్మ ఏ విధంగా ప్రవర్తించాడు, ఏ విధంగా అలౌకికమైనటువంటి క్రియలను చేసి చూపించాడు అనే విషయాల్ని చాలా కొద్దిగా వేళ్ల మీద లెక్క పెట్టగలిగినన్ని వాటిని చూపించాడు. చూపించి లీలలు ఎన్ని చెప్పుకున్నా తరగవు ఆయనవి. అందువల్ల ఆయన అవతారం యొక్క ప్రధానోద్దేశాన్ని ఆయన ఏ విధంగా పూర్తి చేశాడు అనే విషయాన్నే ప్రధానంగా చూసుకుందాము అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ 34, 35 శ్లోకాలను తెర మీదకి తీసుకొస్తున్నాడు. అంటున్నారు బ్రహ్మగారు, ఏచ ప్రలంబ ఖర దుర్ధర కేశ్యరిష్ట మల్లేభ కంస యవనా కుజ పౌండ్రకాద్యాః
అన్యేచ శాల్వ కపి బల్వల దంతవక్త్ర సప్తోక్ష శంబర విదూరథ రుక్మి ముఖ్యా ఏవామృధే సమితిశాలిన ఆత్తచాపా కాంభోజ మత్స్య కురు సృంజయ కైకయాద్యా యాస్యంత్యదర్శనమమలం బలపార్థ భీమ వ్యాజాహ్వయేన హరిణా నిలయం తదీయం అని ఈ 2 శ్లోకాలలోనూ పరమాత్మ శ్రీకృష్ణావతారంలో ప్రధాన లక్ష్యమైనటువంటి రాక్షస సంహారాన్ని, అలాగే రాక్షసాంశలతో పుట్టినటువంటి దుర్మార్గుల యొక్క సంహారాన్ని ఎలా చేశాడు, భూమికి భారాన్ని ఎలా తగ్గించాడు అని క్లుప్తంగా చెప్తున్నారు. ఆ తగ్గించటం అనేది ప్రలంబ ఆయన పెద్ద రాక్షసుడు, అలాగే ఖరుడు అంటే ధేనుకాసురుడు వీడు మహారాక్షసుడు, దుర్ధరహ అంటే బకాసురుడు, అలాగే కేశి అనే ఒక రాక్షసుడు, అరిష్టుడు అనేటువంటి రాక్షసుడు, వీళ్ళందరినీ పరమాత్మ సంహరించాడు. అలాగే మల్లులు ముష్టికాసురుడు చాణూరుడు అని 2 మల్లులు అంటే కాస్త రెజ్లర్స్, వాళ్ళని కూడా ఆయా సందర్భాల్లో యుద్ధం చేసి సంహరించాడు. అలాగే ఒక ఏనుగు ఉంది, కువలయాపీడం అనే పేరుతో ఉండే ఏనుగు, ఆ ఏనుగును కూడా ఈ కృష్ణావతారంలోనే సంహరించవలసి వచ్చింది. మల్ల ఇభ వీళ్ళిద్దరినీ పంపిణీ చేసిన, వీళ్ళతో పాటు మిగతా చాలామందిని పంపిణీ చేసినటువంటి కంసుడు, అతన్ని కూడా సంహరించవలసి వచ్చింది. యవనుడు, ఇతన్ని సంహారం చేయించవలసి వచ్చింది. అలాగే కుజుడు అంటే నరకాసురుడు, ఆ నరకాసురుడు సంహారం. పౌండ్రకుడు, పౌండ్రక వాసుదేవుడు అని నేనే అసలు వాసుదేవుడు అని చెప్పుకుని తిరిగినవాడు, ఇతన్ని. ఇవి కాక అన్యేచ ఇంకా చాలామంది, శాల్వుడు అనే ఒక ఆయన, కపిహి అంటే ద్వివిధుడు అనే పేరుతో ఉండేటువంటి ఒక కోతి, బల్బల, దంతవక్త్రుడు శిశుపాలుడి యొక్క సహచరుడు, అలాగే సప్తోక్షులు అని కొంతమంది, అలాగే శంబరాసురుడు అనే రాక్షసుడు, విదూరథుడు, రుక్మిణి గారి అన్న, వీళ్ళందరూ ఈ లిస్టులో ఉన్నారు. ఏచ ప్రలంబ ఖర దుర్ధర కేశ్యరిష్ట మల్లేభ కంసయవనా కుజ పౌండ్రకాద్యా అన్యేచ శాల్వ కపి బల్వల దంతవక్త్ర సప్తోక్ష శంబర విదూరథ రుక్మి ముఖ్యా. వీళ్ళు కాకుండా రాక్షసాంశలతో పుట్టినటువంటి దుర్మార్గులు కొంతమంది, ఏవామృధే సమితి శాలిన, వీళ్ళు డైరెక్ట్గా తమ రాక్షసత్వాన్ని ఎప్పుడూ ప్రదర్శించరు, యుద్ధం వస్తేనే ప్రదర్శిస్తారు, యుద్ధంలో మాత్రమే ప్రదర్శిస్తారు. సమితి శాలిన, యుద్ధం వస్తే చాలు ఉత్సాహపడిపోతారు, యుద్ధం చేయడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఆ యుద్ధంలో ఒకళ్ళనొకళ్ళు శ్లాఘించుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు బాగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, తమ గొప్పలు తాము కూడా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు సమితిశాలిన ఆత్తచాపాహ, చేత్తో విల్లు కానీ కత్తి కానీ ఏమైనా పట్టుకుంటే ఒళ్ళు తెలియకుండా యుద్ధం చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఆత్తచాపాహ. వీళ్ళలో రకరకాల దేశాల వాళ్ళు ఉన్నారు. కాంభోజ మత్స్య కూరు సృంజయ కైకయాద్యాహ, ఎంతో మంది ఉన్నారు, ఎన్నో దేశాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పరమాత్మ సంహారం చేస్తున్నాడు. యాస్యంత్ యదర్శనమలం, వాళ్ళు మళ్ళీ ఒకసారి పరమాత్మను విరోధిగా ఉంచుకుని ఆయనకు ఎదురు పడితే మళ్ళీ కనిపించరు. యాస్యంత్ యదర్శనం అలం, వీళ్ళలో ఎవరూ మళ్ళీ కనిపించేందుకు ఛాన్స్ లేదు. అలా ఈయన వాళ్ళందరినీ సంహరించేశాడు అని బ్రహ్మగారు అంటున్నారు. అయితే బ్రహ్మగారు చెప్పటం పూర్తి కాకముందే మనం 2 ప్రశ్నలు వేయాలి. ఒకటి, మీరిచ్చిన లిస్టులో అన్ని కృష్ణుడు చేసిన సంహారాలు లేవు, కొన్ని సంహారాలు బలరాముడు చేసినట్లున్నాయి. రుక్మిణి కృష్ణుడేం ముట్టుకోలేదు, రుక్మిణీదేవి పాపం ఆయన్నేం చేయొద్దు అని వేడుకుంటే దయతలిచి వదిలేశాడు. ఆ తర్వాత బలరాముడితో రుక్మికి ఏదో చిన్న తగాదా వస్తే బలరాముడు తలకాయ తీసేశాడు. కాబట్టి రుక్మికి కృష్ణుడు చేసినటువంటి సంహారానికి ఏమీ సంబంధం లేదు, రుక్మి సంహారానికి కృష్ణుడికి ఏమీ సంబంధం లేదు. అలాగే ఈ ద్వివిధుడు అనేటువంటి కపి కూడా బలరాముడి చేతిలోనే హతమయ్యాడు. ఇంకా కొంతమంది యవనుణ్ణి తీసుకుంటే ఆ యవనుణ్ణేమో ముచుకుందుడు ద్వారా ఈయన కాల్పించేశాడు. ఇంకా కొంతమంది రాజుల్ని తీసుకుంటే ఆ రాజుల్ని
అర్జునుడి ద్వారా చంపించాడు. కొంతమంది జరాసంధుడు మొదలైన వాళ్ళు భీముడి చేతిలో హతమయ్యారు. ఇంకా వేరువేరు వాళ్ళు వాళ్ళని సంహారం చేశారు అని ఉండగా మీరెందుకు ఇవన్నీ కూడా కృష్ణుడి అకౌంట్లోనే వేసేస్తున్నారు? కృష్ణుడి అకౌంట్లో కొన్ని ఉన్నాయి, కొన్ని మిగతా వాళ్ళ అకౌంట్స్లో ఉన్నాయి కదా. అలా కాకుండా అన్నీ కలిపి ఒకే లిస్టులో చేసేస్తున్నారు ఎందుకు అని మనం తొందరపడి అడిగితే దానికి బ్రహ్మగారు అంటున్నారు, బల పార్థ భీమ వ్యాజాహ్వయేన. అవును, మీరు చెప్పింది నిజమే. ఎందుకంటే హిస్టరీ కళ్ళకు కనిపిస్తూనే ఉంది. బలరాముడు సంహరించాడు అని అంటున్నారు కదా. బలరామ వ్యాజాహ్వయేన, బలరాముడు అనేటువంటి ఒక పేరుతో కృష్ణుడే సంహరించాడు, పరమాత్మే ఆ సంహారానికి పూనుకున్నాడు. ఇంకా పార్థ భీమ, పార్థుడు అర్జునుడు భీముడు వీళ్ళిద్దరూ కూడా పేర్లే తప్ప, పేరుకే వీళ్ళు సంహారకర్తలే తప్ప అసలు సంహారకర్త పరమాత్మే నుంచునున్నాడు. కాబట్టి కొన్ని ఆయన డైరెక్ట్గా చేశాడు, తాను చేయి పెట్టాడు లేదా చేతికి మట్టి అంటించుకున్నాడు. కొన్ని చోట్ల చేతికి మట్టి అంటకుండానే సంహారాలు చేయించాడు. ముచుకుందుడు ద్వారా యవనుణ్ణి సంహరింపజేయటం కూడా అలాంటి సంహారమే. కాబట్టి ఇవన్నీ పరమాత్మ అకౌంట్లోకే చేరతాయి, ఇంకోళ్ళ అకౌంట్లోకి చేరవు. పరమాత్మ తానే విశ్వరూపాధ్యాయంలో చెప్పాడు కదా, మయైవైతే నిహతాధార్తరాష్ట్రాహ అని. నేనే వీరందరినీ సంహరించేశాను, ఆల్రెడీ వీళ్ళందరినీ సంహరించాను. ఊరికనే కత్తో బాణమో పట్టుకుని కాసేపు నువ్వు నాటకం ఆడితే వీళ్ళందరూ పోతారు అని చెప్పాడు కదా. అది పరమాత్మ యొక్క లక్షణం. సంహారం చేయటం అనేది పరమాత్మ యొక్క లక్షణం. ఆ లక్షణం ప్రకారం పరమాత్మే ఇవి చేశాడు. కొన్ని తాను చేశాడు, కొన్ని చేయించాడు. ఇంతే తప్ప పరమాత్మ అకౌంట్లో పడని సంహారాలంటూ ఉండవు అని బ్రహ్మగారు చెప్తున్నారు. బల పార్థ భీమ వ్యాజాహ్వయేన హరిణ అని. మన రెండో ప్రశ్న ఒకటి ఉంది. ఏమండి, ఎంత పరమాత్మే అయినా, ఎంత సామర్థ్యం ఉన్నవాడే అయినా రాక్షసులు అని కొంతమందికి ముద్ర వేసి, లేదా రాక్షసాంశతో పుట్టినవారు అనేటువంటి ముద్ర వేసి వాళ్ళందరినీ సంహరిస్తూ పోతూ ఉంటే, అలా సంహారం చేస్తాను అని కూర్చుంటే ఆయనకి గౌరవం అంటూ ఏం దక్కుతుంది? పరమాత్మ అంటే ఏంటి? నమే ద్వేష్యోస్తి న ప్రియ అన్నట్లు ఉండాలి కదా. ఎవరి మీద కోపం ఉండకూడదు, ఎవరి మీద ప్రేమ ఉండకూడదు, అందరినీ సమానంగా చూడాలి అని కదా పరమాత్మ యొక్క లక్షణం. ఆ లక్షణాన్ని దాటినట్లుగా ఉన్నట్లుంది కదా ఇది. ఆ లక్షణం ప్రకారం నడుచుకుంటున్నట్లు లేదు. అసురులు లేదా రాక్షసులు, రాక్షసాంశాలతో పుట్టిన వాళ్ళు అంటే వాళ్ళని ఏదో సంహరిస్తున్నాడు, మర్దిస్తున్నాడు అని అంటే వినటానికి అనువుగా లేదు అని రెండో ప్రశ్న ఉంది. దానికి బ్రహ్మగారు చాలా జాగ్రత్తగా సమాధానం చెప్తున్నారు. వాళ్ళందరినీ సంహారం చేయటం అనేది పరమాత్మ యొక్క లక్ష్యం కాదు. వాళ్ళని దండించాలి, ఆ దండన వాళ్లకు తగలాలి, వాళ్లను చూసి మిగతా వాళ్ళు కూడా భయపడాలి. ఈ విధంగా ఉండకూడదు, ఈ విధంగా ఉండే మాట అయితే మనకు దండన తప్పనిసరి అని మిగతా వాళ్ళు భయపడాలి. అదే సమయంలో పరమాత్మ చేయి తగిలినందుకు వాళ్లకు సద్గతి కూడా లభించాలి. అందుకనే హరిణ నిలయం తదీయం యాస్యంతి. ఈ హరిచేత సంహారానికి గురి అయిన వాళ్ళందరూ కూడా ఆయన చేయి పెట్టినా చేయి పెట్టకుండా సంహారం చేయించినా ఎలా ఉన్నా సరే వాళ్ళందరూ కూడా వైకుంఠానికే తప్పనిసరిగా పోతారు, వైకుంఠానికే వెళతారు తప్ప ఇంకెక్కడికి పోరు. అది సంహారమే అయినా పరమాత్మ చేయి పడితే వాళ్ళు ఉత్తమ గతిని పొందవలసిందే. అది సంహారం కాకుండా కేవలం 4 దెబ్బలేసి వదిలేసినా సరే క్రమక్రమంగా అతను పైకి వైకుంఠానికి చేరవలసిందే. ఎవరితోనైనా చెప్పి చేయించినా సరే పరమాత్మ నోటి గుండా వాడి యొక్క పేరు వినబడింది కాబట్టి వాడు ఆ వైకుంఠానికి పోవలసిందే అనే స్థాయిలో వాళ్ళకి కూడా సద్గతిని ప్రసాదించటానికి, వాళ్ళనికి కూడా ఉత్తమ గతిని ప్రసాదించటానికి వాళ్ళకి కూడా పరమాత్మ ఈ విధంగా సంహార ప్రక్రియను చేపట్టాడు. ఎవరిని ఎప్పుడు సంహరించి ఆ కేసుని అక్కడికి క్లోజ్ చేయాలి, ఎవరిని సంహారం కాకుండా ఈకలు మాత్రం పీకేసి ఉంచాలి అనేటువంటి విచారణ లేదా విచక్షణ ఆయనకు మాత్రమే సొంతం. దాని ప్రకారం సప్తోక్షులు అని చెప్పబడిన వాళ్ళని సంహరించలేదు, రుక్మిణి కూడా అప్పటికప్పుడు సంహరించలేదు, కొంతమందిని అప్పటికప్పుడు సంహరించేశాడు. శిశుపాలుణ్ణి కూడా కాస్త వెయిట్ చేసి సంహరించాడు.
దంతభక్తుడు లాంటి వాడిని అంత టైం కూడా తీసుకోలేదు. ఎవరిని ఎలా దండించాలో తెలిసినవాడు కాబట్టి, ఎవరికి ఎలా ఉత్తమ గతిని ప్రసాదించాలో తెలిసినవాడు కాబట్టి దాని ప్రకారం ఆయన చేసుకుంటూ వెళ్ళాడు అని బ్రహ్మగారు స్పష్టంగా చెప్తున్నారు. ఏవా మృధే సమితిశాలిన ఆత్తచాపాః కాంభోజ మత్స్య కురు సృంజయ కైకయాద్యాః యాస్యంతి అదర్శనం అలం బలపార్థ భీమ వ్యాజాహ్వయేన హరిణా నిలయం తదీయం అనే ఈ శ్లోకంలో ఇలా 2 శ్లోకాలలోనూ కలిపి ఏ విధంగా భూమికి భారాన్ని పరమాత్మ తీసేశాడు అనే విషయాన్ని బ్రహ్మగారు చెప్పారు. చెప్పి కృష్ణావతారం గురించి చెప్పుకుంటూ పోతే నోటికి ఎక్కడ హద్దు ఉండదు, ఆగబుద్ధి కాదు, ఎక్కడో చోట ఆపేసుకోవాలి, కాబట్టి ఇక్కడికి ఆపేద్దాము అని కృష్ణావతారాన్ని ఇక్కడికి ఆపేసి కృష్ణావతార లక్ష్యాల్లో ఒకటైనటువంటి ధర్మోపదేశము, ధర్మ మార్గ ప్రతిష్టాపన అనే దాన్ని చాలా బలంగా చేసినటువంటి శ్రీ వేదవ్యాసావతారాన్ని పై శ్లోకంలో ఇలా చెప్తున్నారు. కాలేన మీలిత ధియాం అవమృశ్య నృణాం స్తోకాయుషాం స్వనిగమో బత దూరపారః ఆవిర్హితస్త్వనుయుగం సహి సత్యవత్యాం వేదద్రువం విటపశో విభజిష్యతి స్మ అని. వేదవ్యాసావతారం ఇది. ఈ వేదవ్యాస అవతారానికి ఒక పూర్వరంగం ఉంది. సృష్టి ప్రారంభమైనప్పుడు ఆ ప్రారంభమైనటువంటి సమయంలో వేదాలను బ్రహ్మగారికి పరమాత్మ ఉపదేశం చేశాడు. ఆ వేదాలను బ్రహ్మగారు సృష్టి ప్రారంభంలో ఉండేటువంటి మరీచ్యాది ప్రజాపతులకి, సనకాది మహర్షులకి అందరికీ కూడా సమానంగా ఉపదేశం చేశాడు. ఉన్న వేదాలన్నీ తనకు పరమాత్మ ఉపదేశం చేసిన వేదాలన్నిటినీ కూడా ఉపదేశం చేసేశాడు. వాళ్ళు ఆ వేదాలను గ్రహించగలిగారు, వాటి యొక్క అర్థాలను తాత్పర్యాలను కూడా చక్కగా గ్రహించగలిగారు, ఆ వేద మార్గాన్ని అనుసరించగలిగారు. కానీ వారు పై తరానికి అందించవలసి వచ్చేసరికి చిన్న ఇబ్బందిని ఎదుర్కోవలసి వచ్చింది. బ్రహ్మగారి దగ్గర నుంచి సనకాదుల దగ్గరకో లేదా మరీచ్యాదుల దగ్గరకో వచ్చేసరికి ఒక విధంగా ఉంది. వారు పై తరానికి అందించేసరికి చిన్నపాటి ఇబ్బంది అనేదాన్ని వారు చూశారు. ఆ ఇబ్బంది ఆ గురు శిష్య పరంపరలో యుగ యుగానికి చాలా పెద్దగా కనిపిస్తూ వచ్చేసింది. ఎంత పెద్దగా కనిపిస్తూ వచ్చింది అంటే రాను రాను పోను పోను ఈ మానవులకి ఈ వేదాలను ఉపదేశం చేయటం చాలా కష్టం అనేటువంటి పరిస్థితి దాకా వచ్చేసింది. వేదాలను అన్నిటినీ వారు ఉపదేశం అందుకునేటువంటి స్థితిలో లేరు అనే పరిస్థితికి దిగజారిపోయింది. ఆ దిగజారిపోవటానికి కారణం కాలేన మీలిత ధియాం. కాలం గడుస్తూ ఉండగా ఈ సృష్టి యొక్క స్వభావమో లేకపోతే మానవుల యొక్క దిగజారుడుతనానికి అది నిదర్శనమో తెలియదు, కానీ క్రమక్రమంగా మానవుల యొక్క బుద్ధి మూసుకుపోతూ వచ్చింది. కాలేన మీలిత ధియాం. అందులోనూ అనుయుగం, ఒక్కొక్క యుగానికి ఆ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సృష్టి ప్రారంభంలో వేదాలన్నిటినీ గ్రహించగలిగినటువంటి ఇవే మానవులు, వీరే తర్వాత యుగాలకు వచ్చేసరికి అసలు వేదాలు అంటేనే భయపడి పారిపోయే పరిస్థితికి వచ్చేశారు. ఇలాంటి పరిస్థితిలో ఉండేటువంటి మానవులకు, అందులోనూ స్తోకాయుషాం ఆయుస్సు స్వల్పంగా ఉండేటువంటి మానవులకు స్వనిగమ, తాను బ్రహ్మగారికి సృష్ట్యాదిలో చేసినటువంటి ఉపదేశం చేసినటువంటి వేదం అనేది బత దూరపారః, చాలా దూరంగా ఉండిపోతుంది. వేదాలు మానవులకు అందనంత దూరంలో, అందనంత ఎత్తులో ఉండిపోతున్నాయి. కారణం వేదాల తప్పు కాదు, కారణం మానవుల యొక్క తగ్గిపోతున్నటువంటి బుద్ధిశక్తి యొక్క తప్పు. ఇలాంటి పరిస్థితిని అవమృశ్య, జాగ్రత్తగా గమనించి దీనికి కారణం ఏమై ఉంటుంది అనేటువంటి విచారణ కూడా స్పష్టంగా చేసి స్తోకాయుషాం స్వనిగమో బహు దూరపారః అనుయుగం ఇయమేవ గతి అని ఆలోచించి అవమృశ్య ఆవిర్హితః, ఈయన నేను దిగి రావాలి, దీనికి ఒక సర్దుబాటు అనేది చేసి తీరాలి అనేటువంటి అభిప్రాయానికి వచ్చి సత్యవత్యాం
ఆవిర్హిత. సత్యవతి అని ఒక గొప్ప జాతకురాలు, ఆవిడ యొక్క గర్భం నుండి ఈయన జన్మించాడు. సత్యవతి గారి యొక్క పుట్టుకే చాలా గొప్పది. పరాశర మహర్షి గారి యొక్క జన్మ అంతకంటే చాలా చాలా రెట్లు గొప్పది. వీళ్ళిద్దరికీ పుత్రుడుగా ఈయన అవతరించాడు. ఆవిర్హిత అనుయుగం సహి సత్యవత్యాం. దిగినవాడు ఏం చేశాడు? ముందు మానవుల బుద్ధిశక్తికి అనుకూలంగా ఉండేటట్లుగా వేదద్రుమం విటపశ విభజిష్యతి స్మ. ఒక చెట్టులాగా పెద్దగా, ఒక పెద్ద మర్రి చెట్టులాగా కనిపించేటువంటి వేదాన్ని ఏ శాఖకు ఆ శాఖ, ఏ కొమ్మకు ఆ కొమ్మ అని విభాగం చేసి మొదలు విడివిడిగా చూపించేసేసాడు. ఏ కొమ్మకు ఆ కొమ్మ. చెట్టు మొత్తాన్ని ఎక్కమంటే ఎవరు ఎక్కలేరు, ఎవరు దాన్ని పట్టుకోలేరు, దాని గురించి ఆలోచించలేరు. అందులోనూ పెద్ద మర్రి చెట్టు ఇది. అందుకని ఏ కొమ్మకు ఆ కొమ్మ చిన్న చిన్న కొమ్మలుగా విడదీసి పెట్టేశాడు. చిన్న చిన్న కొమ్మలుగా విడదీసి పెట్టినందువలన అధ్యయనం చేసుకునే వారికి కాస్తంత అనుకూలంగా ఉంది. అలా అధ్యయనం చేసుకునే వారికి అనుకూలంగా ఉండేటట్లుగా వేదాన్ని శాఖలుగా విడగొట్టి ఆయా శాఖలను ఆయా వర్గాల వారికి అందించి వారు దాన్ని అధ్యయనం చేసుకునేందుకు కావలసినటువంటి సందర్భాలను, పరిస్థితులను పరమాత్మ ఏర్పరిచాడు. కేవలం దీనికోసమే ఆయన పుట్టలేదు. స్వనిగమో బహుదూరపారహ. వేదాలే దూరంగా ఉండే మాట అయితే, ఆ వేదాలలో ప్రతిపాద్యమైనటువంటి, వేదాలలో ప్రతిపాదన చేసినటువంటి తన యొక్క తత్వం, పరమాత్మ యొక్క తత్వం ఇంకా చాలా చాలా దూరంగా ఉంది. అసలు అందటం కాదు కదా, కనీసం ఊహకు అందనంత దూరంలో ఉంది. ఇలాంటి తత్వం గనక మానవులకు అందాలి అంటే నేనే దిగి రావాలి అని ఆయనే దిగివచ్చి ఆవిర్హిత సత్యవత్యాం, సత్యవతీ పుత్రుడుగా ఆయన అవతరించి ఆ వేదద్రుమం, వేదం అనేటువంటి చెట్టును తేల్చి, చెట్టులో కాండం ఏంటి, కొమ్మ ఏంటి, ఆకులేమిటి, చిగురుటాకులేంటి, దీని ఫలమేమిటి అనే విషయాన్ని స్పష్టంగా తేల్చి పరమాత్మతత్వాన్ని రకరకాలుగా వేరువేరు సాధనాలతో, వేరువేరు ఉపదేశాలతో ఆయన తేల్చి చూపించాడు. ఇది పరమాత్మ అవతారమే తప్ప మరొకటైతే కాదు అని బ్రహ్మగారే సాక్షాత్తుగా అంటున్నారు. కాలేన మీలితధియాం అవమృశ్య నిరుణాం స్తోకాయుషాం స్వనిగమో బత దూరపారః ఆవిర్హితస్త్వనుయుగం సహి సత్యవత్యాం వేదద్రుమం విటపశో విభజిష్యతి స్మ అని. ఇంకా చాలా చెప్పే ఉంటారు. వేదవ్యాసుడి గురించి చెప్పటానికి బ్రహ్మగారికి 4 నోళ్ళు సరిపోవు అని అనుకునే ఉంటారు. కానీ రైటర్ కింద మళ్ళీ ఈయన వేదవ్యాసుడి గారే ఉండటంతో తన గురించి తాను ఎక్కువ రాసుకోకూడదు అనే అభిప్రాయంతో ఎక్కువ రాసుకుని ఉండడు. ఈయన సిగ్గుతోనో ఆ సహజమైనటువంటి వినయంతోనో ఎక్కువ రాసుకుని ఉండడు. చాలానే రాసి ఉంటారు. ఒక శ్లోకం మాత్రమే చెప్పి మిగతావన్నిటినీ ఎడిటింగ్లో తీసేసి ఉంటారు ఆయన, వేదవ్యాస మహర్షి గారు. అయితే బ్రహ్మగారి మాటల్లో మాత్రం ఎప్పుడైతే వేదవ్యాసుడు గుర్తొచ్చాడో, వేదవ్యాసావతారంలో పరమాత్మ చేసినటువంటి ఈ పని ఎప్పుడైతే గుర్తొచ్చిందో, అప్పుడు ఈయనకి విరుద్ధంగా పనిచేసినటువంటి బుద్ధావతారం వెంటనే బ్రహ్మగారికి గుర్తొచ్చింది. అందుకని తన మాటల్లో బుద్ధావతారాన్ని గురించి పై శ్లోకంలో చెప్తున్నారు. దేవద్విషాం నిగమవర్త్మని నిష్ఠితానాం పూర్భిర్మయేన విహితాభిరదృశ్యతూర్భి లోకాన్ ఘ్నతాం మతి విమోహ మతి ప్రలోభం వేషం విధాయ బహుభాష్యత ఔపధర్మం అని. వేదాలు, వేదాలలో ఉపదేశాలు, వేదాలలో ఉండేటువంటి మార్గాలు, కర్మ మార్గాలు, అనుకున్న పనిని అనుకున్నట్లుగా సాధించేటువంటి విధానాలు, ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉన్నాయి. మంచి వాళ్లే కాస్తంత బద్ధకంగా ఉండి, పోన్లే మనం ఏం సాధిస్తాంలే, దీంతో మనం చేసుకోవాల్సింది ఏముందిలే అని కాస్తంత పడుకున్నారు. కానీ చెడ్డవాళ్ళు అలా ఊరుకోలేదు. చెడ్డవాళ్ళు దేవద్విషాం, మంచిని ద్వేషించేవాళ్ళు, దేవతలను అలాంటి వారిని ద్వేషించేవాళ్ళు, వాళ్ళు మాత్రం ఏం చేశారు? నిగమవర్త్మని నిష్ఠితానాం, ఈ వేదాన్ని కూలంకషంగా పరిశీలించారు. కూలంకషంగా పరిశీలించి ఇందులోంచి మనం అందుకోవలసింది ఏవేమున్నాయి అని వెతికి పట్టుకున్నారు. వెతికి పట్టుకుని మనకి బలం ఎలా రావాలి, మనం ఇంకోడిని కొట్టాలి అంటే ఏ ఆయుధాలని ఈ వేదం ద్వారా మనం సాధించుకోవాలి, ఇవన్నీ కూడా క్రమంగా చేర్చుకున్నారు. చేర్చుకుని
చెడ్డవాళ్ళైనప్పటికీ ఈ వేద మార్గంలో పూర్తిగా నిలబడిపోయారు. మంచి వాళ్ళ కంటే ఎక్కువగా వీళ్లే పనిచేయటం మొదలుపెట్టారు. దేవద్విషాం నిగమ వర్తమని నిష్ఠితానాం, ఆ వేద మార్గంలో చెప్పబడినటువంటి కర్మలన్నిటినీ చేసుకోవటం వలన వారికి అమితమైనటువంటి శక్తులు సమకూరి ఉన్నాయి, అమితమైన శక్తులు వచ్చినాయి. వాళ్ళకి తోడుగా మయుడు అనేటువంటి రాక్షస శిల్పి కూడా తోడయ్యాడు. ఈయన ఏం చేశాడు? పూర్భిర్మయేన విహితాభిరదృశ్యతూర్భి, ఎవరు ఊహించనంత సామర్థ్యంతో కొన్ని నగరాలను సృష్టి చేశాడు. దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మకు వ్యతిరేకంగా పనిచేసే మయుడు కూడా కాస్తంత మంచివాడే అయినా, రాక్షసులకు శిల్పి అయినటువంటి మయుడు కూడా రాక్షసులకు కావలసినటువంటి పురాల్ని, నగరాలను నిర్మించి ఇచ్చాడు. ఈ నగరాలు ఎగరటము, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటము అనే పనులు కూడా చేస్తూ వచ్చినాయి. దానికి తోడు వేగంగా గమనాన్ని చేస్తూ ఉండేవి, వేగంగా నడుస్తూ ఉండేవి. అదృశ్య తూర్భి, ఎవరు వాటి వేగాన్ని అంచనా కూడా వేయగలిగేవాళ్ళు కారు. అలాంటి ఆ వేగాన్ని, అలాంటి గమనాన్ని కలిగినటువంటి నగరాలను మయుడు నిర్మించి ఇస్తే ఆ నగరాల్లో ఉండి వీళ్ళు మంచి వాళ్ళని ఎక్కడ లేని బాధలు పెడుతూ ఉండేవాళ్ళు. మంచివాళ్ళు బద్ధకస్తులు అయిపోయారు అని అనుకున్నాం కదా, వాళ్ళేమో ఏమీ చేయరు, వీళ్ళేమో బలవంతులైపోయారు. ఇప్పుడు మంచివాడికి దెబ్బే తప్ప ఏమీ మిగలటం లేదు. ఈ వేద మార్గం అనేది ఎందుకు పనికొస్తోంది అంటే ఈ దశలో మంచివాళ్లను దెబ్బతీయటానికి పనికొస్తోంది అనే పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి పరిస్థితులలో దేవద్విషాం నిగమ వర్త్మని నిష్ఠితానాం పూర్భిర్భయేన విహితాభిరదృశ్యతూర్భి లోకాన్ ఘనతాం, లోకంలో ఉండే వారందరినీ హింసించేటువంటి పరిస్థితి కూడా వచ్చేసిన తర్వాత పరమాత్మ ఇంకా మనం దిగవలసిందే, దీనికో దారి చూడవలసిందే అని నిర్ణయించుకున్నాడు. ఈసారి కొంచెం వెరైటీగా చేద్దామనుకున్నాడు. వీళ్ళని సంహారం చేయటం ఇలా కుదరదు. వీళ్ళని ఉన్న వాళ్ళను ఉన్నట్టు సంహరించేస్తే అటు వేద మార్గంలో ఉండేటువంటి కర్మలకు విలువ తగ్గిపోతుంది, వీళ్ళని ఉండనిస్తే మంచివాడికి నిలువ నీడు కూడా ఉండని పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఏం చెయ్యాలి అంటే వీడికి వేదంలో చెడు కనిపించకూడదు. చెడు చేయాలి అని అనుకున్న వాడికి, పక్కవాడిని కొట్టదలుచుకున్న వాడికి సాధనం ఏది వేదంలో కనిపించకూడదు. కనిపించకూడదు అంటే ఏం చేయాలి? ఈ వేదాన్ని చూసేటువంటి చెడ్డవాడి యొక్క దృష్టి మరల్చాలి. ఎలా మరల్చాలి అంటే మతి విమోహనం, అతి ప్రలోభం. వాడి యొక్క దృష్టి తనకు కావలసినటువంటి పక్కవాడిని కొట్టేందుకు ఆయుధాన్ని తయారు చేసుకోవాలనేటువంటి దృష్టి ఉంది కదా, ఆ దృష్టికి కనీసం యోగ్యత కూడా ఉండనంత స్థాయిలో దిగజారికి పోవాలి. వాడి బుద్ధి ఎందుకు పనికి రాకుండా పోవాలి. వాడి బుద్ధికి తనకు కావలసిందేది వేద మార్గంలో అందకూడదు. అదే సమయంలో అతి ప్రలోభనం, దృష్టి వేరే వైపుకు మరలిపోవాలి. దృష్టి వేరే వైపుకు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఏవీ కనిపించకూడదు అని చేయాలి. అది చేయటం తప్ప ఇంకో దారి లేదు, లేకపోతే చాలా కష్టాలు వస్తున్నాయి అని మతి విమోహం, అతి ప్రలోభం, ఈ రెండూ చేయటం కోసం వేషం నిధాయ, ఒక స్పెషల్ మేకప్ వేసుకుని తాను కూడా పాషండుడిగా కనిపిస్తూ బుద్ధావతారంలో దిగాడు. పాషండు అంటే వేద మార్గాన్ని నిందించేటువంటి వాడు. వేద మార్గాల్ని, వేదంలో చెప్పినటువంటి కర్మలని, వేదవేద్యమైనటువంటి పరమాత్మతత్వాన్ని అన్నిటినీ నిందించేవాడుగా పరమాత్మే దిగేశాడు. వేషం విధాయ, ఆ వేషంలో వచ్చినవాడు ఊరుకున్నాడా? లేదు. బహుభాష్యతే, ఇలాంటి దుర్మార్గులను పంచన చేరి మీరేంటి ఇంత బలవంతులు కదా, ఇంత బలశాలులు కదా, మీరెందుకు పిచ్చి పిచ్చి కర్మలు చేస్తున్నారు? ఆ వేదానికి విలువేముంది, వేదానికి ప్రామాణ్యమేముంది, ఆ వేదాన్ని నమ్మి ఎవడు బాగుపడ్డాడు, వేదాన్ని నమ్మి బాగుపడ్డవాడు ఎవడూ లేడు అని వాళ్ళకు ఉపదేశం చేయడం మొదలుపెట్టాడు. బహుభాష్యతే, మాట్లాడడం మామూలుగా కాదు, ఎదుటివాడు ఇంకా. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును.
మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034138. తిరిగి మాట్లాడలేనంత స్థాయిలో మాట్లాడడం మొదలుపెట్టాడు. దేన్ని మాట్లాడాడు? ఔపధర్మ్యం, పాషండ మతాన్ని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ పాషండ మతాన్ని స్థాపించటం మొదలుపెట్టాడు. ఎలాంటి పాషండ మతం అది? ఔపధర్మ్యం, ధర్మానికి దగ్గరగా ఉన్నట్లుగా ఉంటుంది, కానీ ధర్మానికి దానికి సంబంధమే ఉండదు. మంచి చెప్తున్నట్లుగా ఉంటుంది, కానీ మంచి దారిలో నడవనివ్వదు. అలాంటి ధర్మాన్ని వాళ్లకు ఉపదేశం చేశాడు. అలా ఉపదేశం చేయటం తప్ప అప్పటికి ఉన్నటువంటి పరిస్థితిని సరిదిద్దటం అనేది మరొక విధంగా సాధ్యం కాదు అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని ఈ బుద్ధావతారంలో ఈ రాక్షసుల యొక్క మతిని, రాక్షసుల యొక్క బుద్ధిని మార్చటానికి ప్రయత్నం చేశాడు అని బ్రహ్మగారు అంటున్నారు. దేవద్విషాం నిగమ వర్త్మని నిష్ఠితానాం పూర్భిర్మయేన విహితాభిరదృశ్యతోర్భిః లోకాన్ ఘ్నతాం మతి విమోహ మతి ప్రలోభం వేషం విధాయ బహుభాష్యత ఔపధర్మ్యం అని. మనం వింటున్న గౌతమ బుద్ధుడికి ఈ బుద్ధుడికి ఎంత మేరకు సామంజస్యం ఉందో సరిగ్గా తెలియటం లేదు. గౌతమ బుద్ధుడు రాక్షసులని మార్చినట్లుగా మనకేమీ కనిపించడం లేదు. ఆయన మనలాంటి వాళ్ళని కూడా మార్చడానికే సంసిద్ధంగా ఉన్నట్లే అనిపిస్తోంది. కానీ బుద్ధావతారం యొక్క ప్రధాన లక్ష్యం చెడు కోసం మంచి దారిని వాడుకునే వారి యొక్క బుద్ధిని మరల్చటమే అని బ్రహ్మగారి మాటల్లో తెలుస్తోంది. కాబట్టి కేవలం ప్రతిపాదన చేసినటువంటి వేద విరుద్ధ మార్గం ఒకటి అనే అభిప్రాయంలో ఇద్దరిని బుద్ధులు అని అంటున్నారేమో తెలియదు. ఈ బుద్ధుడు వేరవ్వటానికే ఎక్కువ అవకాశం ఉంది. మనకు తెలిసిన గౌతమ బుద్ధుడు ఇంకోరవ్వటానికే అవకాశం ఉంది. ఆయన పరమాత్మ అవతారం అని చెప్పటానికి ప్రత్యేకమైన కారణాలు సరిగ్గా కనిపించటం లేదు అనేది ఇక్కడ ఉండేటువంటి కొసరు. ఇలా బుద్ధావతారాన్ని చెప్పిన తర్వాత ఆ బుద్ధావతారంలో చెప్పిన సిద్ధాంతాల బలమో లేకపోతే సహజంగా ఉండేటువంటి బద్ధకం క్రమక్రమంగా ముదిరిపోవటమో ఇవన్నీ జరుగుతూ ఉండగా కలికాలం బాగా ముదిరిపోగా చివరికి యర్హ్యాలయేష్వపి సతాం న హరేః కథాస్యుః పాషండినో ద్విజజనా వృషలా నృదేవాః స్వాహా స్వధా వషడితి స్మ గిరో నయత్ర శాస్తా భవిష్యతి కలేః భగవాన్ యుగాంతే. కలి బాగా ముదిరిపోయి యర్హ్యాలయేష్వపి సతాం న హరేః కథాస్యుః, మంచివాళ్ల ఇళ్లలో కూడా శ్రీహరి గురించి కానీ పరమాత్మను గురించి కానీ మాటలు కూడా కనీసం దొరలటం లేదు అనే పరిస్థితి వచ్చేస్తే యర్హి ఆలయేష్వపి సతాం న హరేః కథాస్యుః పాషండినో ద్విజజనాః, వేదమార్గాన్ని అనుసరించవలసినటువంటి వారందరూ కూడా వేదమార్గం పనికిరానిది అని నిర్ణయించేటువంటి దిగజారుడుతనం అనేది వచ్చేస్తే పాషండినో ద్విజజనాః వృషలా నృదేవాః, ఈ భూమిని పాలించే వారందరూ కూడా ధర్మ మార్గానికి పూర్తిగా వ్యతిరేకంగా తయారైపోతే వృషలా నృదేవాః, అసలు ఈ భూమి మొత్తం మీద స్వాహ అని గాని స్వధా అని గాని వషట్ అని గాని శబ్దాలే వినిపించనటువంటి పరిస్థితే వస్తే, స్వాహ అనే నిత్యము ఉపయోగించేటువంటి శబ్దంతో దేవతలను ఆరాధించే పరిస్థితి లేకపోతే, స్వధా అనే శబ్దంతో పితృదేవతలను ఆరాధించే పరిస్థితి లేకపోతే, వషట్ అనేటువంటి శబ్దంతో దేవతలకు ప్రత్యేకించి సోమరసాలు మొదలైనటువంటి ఆహుతులను ఇవ్వనటువంటి పరిస్థితి దాపురించినట్లయితే, అసలు ఆ శబ్దమే వినిపించకపోతే స్వాహ స్వధా వషడితి స్మ గిరో నయత్ర, అప్పుడు దిగుతాడు, ఆయనే దిగుతాడు. ఎలా దిగుతాడు? శాస్తా భవిష్యతి, ఎవరితోనూ చర్చలు మాటలు మాట్లాడుకోవటాలు ఇవేం పెట్టుకోడు, ఒక్కొక్కరిని దండించడం మొదలు పెడతాడు. శాస్తా భవిష్యతి కలేర్ భగవాన్, కలి మొత్తాన్ని ఆయన శాసించేస్తాడు.
కలి మొత్తాన్ని, కలిలో ఉండేటువంటి మానవులందరినీ, ధర్మ మార్గాన్ని ఇష్టపడని వారందరినీ ఒకేసారి దండించేస్తాడు. శాస్తా భవిష్యతి కలేహే భగవాన్ యుగాంతే. కాకపోతే దానికి టైం చూసుకుంటాడు. యుగాంతం అని ఒక కాలం పెట్టుకుంటాడు. ముదరటానికి కూడా కొంత కాలం కావాలి కదా. ఆ ముదిరిన కాలం వచ్చినప్పుడే ఆయన దిగుతాడు. దిగిన తర్వాత మాత్రం మాటలు మాట్లాడుకోవటాలు ఇవేం ఉండవు. ఆయన కొట్టడం, మిగతా వాళ్ళు దెబ్బలు తినటం అనేదే ఉంటుంది. దెబ్బలు మాత్రం ఎంత చేస్తే అంతే కొడతాడు, అంతకుమించి ఎక్కువ చిన్న దెబ్బ కూడా కొట్టడు అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో కలి అవతారాన్ని గురించి చెప్తున్నారు. యర్హ్యాలయేష్వపి సతాం నహరేః కథాస్యు పాషండినో ద్విజజనా వృషలానృదేవా స్వాహాస్వధా వషడితి స్మ గిరో నయత్ర శాస్తా భవిష్యతి కలేర్భగవాన్ యుగాంతే అని. ప్రధానంగా మత్స్యావతారం నుంచి కల్కి అవతారం వరకు ఉండేటువంటి అవతారాలన్నిటినీ చెప్పేశాము. ఈ అవతారాల్లో కొన్ని అవతారాలు ఈ బ్రహ్మ నారద సంవాదం జరిగే సమయానికి అయిపోయినటువంటి అవతారాలు. మత్స్యావతారం మొదలైనవి అయిపోయినాయి అప్పటికే. ఆ అవతారం రావటం, ఆ అవతారం నుంచి ఆయన తిరోధానం పొందటం రెండూ జరిగిపోయినాయి. కొన్ని అవతారాలు ఎప్పటికీ ఉంటాయి అని బ్రహ్మగారు చెప్పినటువంటి ధన్వంతరి మొదలైనటువంటి అవతారాలు ఉంటూనే ఉన్నాయి. అవి ఈ లోకంలో ఉంటూనే ఉన్నాయి. కొన్ని అవతారాలు, ప్రధానంగా కల్కి అనేటువంటి అవతారము, ఇంకా కొన్ని అవతారాలు రాబోతున్నటువంటి అవతారాలు ఉన్నాయి. ఇలా గతంలో వచ్చిన అవతారాలు, ఇప్పుడు వర్తమానంలో ఉండేటువంటి అవతారాలు, భవిష్యత్తులో రాబోతున్న అవతారాలు, ఇవన్నీ కూడా ఒకసారి బ్రహ్మగారు చెప్పుకున్నారు. చెప్పి ఇలా అవతారాన్ని, ఒక్కొక్క అవతారాన్ని పేరు పేరున తలుచుకోవటం అనేది తప్పు. ఇలా అవతారాలను చెప్పకూడదు. చెబితే భూత, వర్తమాన, భవిష్యత్ అనేటువంటి కాలాలకు సంబంధించిన అవతారాలను గురించి చెప్పాలి. ఒకవేళ కాలానికి సంబంధించిన అవతారాన్ని చెప్పకూడదు అనుకుంటే సృష్టి, స్థితి, లయాలను గురించినటువంటి అవతారాలను చెప్పుకోవాలి. అంతే తప్ప పేరు పెట్టకూడదు. ప్రతిదీ, ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి వస్తువు ఆ పరమాత్మ యొక్క అంశే అని చెప్పిన తర్వాత ప్రతి వస్తువు రూపంలో ఆయనే దిగి వచ్చాడు అనే అర్థాన్ని చెప్పవలసి ఉండగా, ప్రత్యేకించి కొన్నిటికి మాత్రమే ఆయన అవతారం అని చెప్పటం అనేది పూర్తిగా సబబు కాదు. ఆయన యొక్క మహిమలు ఎక్కువగా తెలిసే వాటిని, యద్యద్ విభూతి మత్సత్వం అనే తీరులో ఎక్కువగా తెలిసే వాటిని అవతారం అని ఇంతవరకు చెప్పాం. కానీ ఆయన అవతారాలను అర్థం చేసుకోవలసినటువంటి సరి అయిన విధానం సర్గే తపోహం ఋషయో నవయే ప్రజేషాః స్థానే చ ధర్మ మఖ మన్వవరావనీషాః అంతే త్వధర్మ హర మన్యు వశాసురాద్యాః మాయా విభూతయ ఇమా పురుషక్తి భాజః అనే తీరులో తెలుసుకోవాలి అని బ్రహ్మగారు నారద మహర్షి గారితో అంటున్నారు. ఆ పరమాత్మ యొక్క సృష్టి అవతారం అంటే కొన్ని ఉన్నాయి. అది ప్రాథమికంగా తపహ అనేటువంటి అవతారం. సృష్టికి ముందు ఉండేటువంటి ఆలోచనారూపమైనటువంటి తపస్సు అనేది పరమాత్మ యొక్క అవతారం. ఏ తపహ లేదా ఏ తప అనేటువంటి శబ్దం బ్రహ్మగారికి సృష్టికి ముందే వినిపించిందో, ఆయన పుట్టిన వెంటనే ఏ శబ్దమైతే వినిపించిందో ఆ శబ్దం అనేది పరమాత్మ యొక్క ఒక అవతారం. ఆ శబ్దానికి సంబంధించిన అర్థం పరమాత్మ యొక్క అవతారం. తపహ, సర్గే తపహ. ఆ తపస్సు చేసి సృష్టి చేసినటువంటి బ్రహ్మగారు ఆ పరమాత్మ యొక్క అవతారం అని బ్రహ్మగారే చెప్పుకుంటారు. నేను ఆయన యొక్క అవతారాన్ని అని. సర్గే తపహ అహం. అలాగే ఋషయ, సనక సనందనాదులు ఉన్నారు కదా, వారు సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి వారు. నవ ఏ ప్రజేషాః, ప్రజాపతులు అనే పేరుతో ఉండేటువంటి మరీచి, దక్షుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ కూడా ఆయన యొక్క అవతారాలు. ఇది పరమాత్మకు సంబంధించిన సృష్టి అవతారాల యొక్క గాథ. పరమాత్మ యొక్క సృష్టి అవతారాలు ఇవన్నీ. అదే పరమాత్మ ఈ ప్రపంచాన్ని పాలించటానికి కొన్ని అవతారాలను పుచ్చుకున్నాడు. ఏ అవతారాలను పుచ్చుకున్నాడు? స్థానేచ ధర్మ మఖ మను అమర అవనీషాః. స్థానే, ఈ సృష్టి యొక్క స్థితి ఉండటానికి, దీన్ని పరిపాలించటానికి
ధర్మం అనేటువంటి పేరుతో ఆయన అవతరించాడు. ధర్మం అనేది ఆయన యొక్క అవతారమే. స్థానేచ ధర్మ. అలాగే మఖం అంటే యజ్ఞం. యజ్ఞం అనేది ఆయన యొక్క అవతారం, ఆయన యొక్క రూపం. ఆ యజ్ఞ పురుషుడుగా ఉండేటువంటి శ్రీమన్ మహావిష్ణువు అనేటువంటిది ఆయన యొక్క రూపం. స్థానేచ ధర్మ మఖ. మనువులు, ఈ సృష్టిని సరిగ్గా నియంత్రించేటువంటి 8 మంది మనువులు. అలాగే అమరులు, సృష్టిని ఆయా పార్ట్స్గా విభాగం చేసుకుని వాటన్నిటినీ పరిపాలన చేసేటువంటి దిక్పాలకులు, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా, అలాగే ఈ భూమిని పరిపాలించే అవనీషాహ రాజులు, వీళ్ళందరూ కూడా, ఎప్పటికప్పుడు మారిపోయే వీళ్ళందరూ కూడా ఆయన యొక్క అవతారాలే. ఈ సృష్టిని నిలబెట్టడానికి పూనుకున్నవారు ఎవరైనా సరే, నిలబెట్టేటువంటి బాధ్యతను తీసుకున్నవారు ఎవరైనా సరే ఆ హరి యొక్క అవతారాలే అవ్వాలి అని స్థానేచ ధర్మ మఖ మన్ వమర అవనీషాహ అని సృష్టి తరువాత వచ్చేటువంటి స్థితి అవతారాలను గురించి చెప్తున్నారు. సంహారావతారాలు అంతేచ, చివరికి కాలం పూర్తయిపోయిన తర్వాత, కాలం తీరిపోయిన తర్వాత, అంతేచ అధర్మ. అధర్మం అనేది ఏ అధర్మమైతే ప్రబలితే ఈ సృష్టి యొక్క ఉపసంహారం అనేది ఏర్పడుతుందో ఆ అధర్మం కూడా పరమాత్మ యొక్క ఒక అవతారమే. అధర్మ హర, ఈ సృష్టి మొత్తాన్ని మింగేసేటువంటి లేదా మూడో కన్ను తెరిచి కాల్చేసేటువంటి హరుడు శివుడు ఆ పరమాత్మ యొక్క ఒక అవతారమే. హర మన్యువశ, ఈ సృష్టి యొక్క సంహారానికి అప్పుడప్పుడు కారణమయ్యేటువంటి కోపానికి లోనయ్యే లేదా కోపం వచ్చేటువంటి ప్రాణులన్నీ, పాము మొదలైనటువంటి ప్రాణులన్నీ కూడా ఆయన యొక్క అవతారాలే. ఏ ప్రాణుల యొక్క కోపంతో ఇతర ప్రాణులకు మరణం అనేది సంభవిస్తోందో ఆ ప్రాణులన్నీ కూడా ఆ హరితాలూకు ఉపసంహార అవతారాల కిందకు వస్తాయి. మన్యువశ అసురాద్యా, అసురులు కూడా ఆ పరమాత్మ యొక్క ఉపసంహారం యొక్క అవతారం కిందకే వస్తారు. ఈ సృష్టిలో ఏది పరమాత్మ కంటే భిన్నం కాదు అని అనుకోవాలి అంటే అటు దేవతలైనా ఇటు రాక్షసులైనా మధ్యలో ఉండేటువంటి మానవులైనా ఎవరైనా సరే ఆయా సందర్భాలకు తగినట్లుగా ఆ పరమాత్మ యొక్క అవతారాలు అని చెప్పుకోవాల్సిందే అని బ్రహ్మగారు అంటున్నారు. అంతేతు అధర్మ హర మన్యువశ అసురాద్యా మాయా విభూతయ ఇమాహ పురుషక్తి భాజ. ఇవన్నీ కూడా మాయా విభూతులు, తన యొక్క దేవమాయతో, తన అదుపులో ఉండేటువంటి మూల ప్రకృతితో పరమాత్మ చేసేటువంటి, పరమాత్మ ప్రదర్శించేటువంటి విభూతులు పరమాత్మ యొక్క అవతారాలు. మాయా విభూతయ ఇమాహ పురుషక్తి భాజ. ఆయనకి ఎన్ని రకాల శక్తులున్నాయి అని లెక్క పెట్టడం ఎవరితరమూ కాదు. ఆయనకుండేటువంటి ఆ మాయ తాలూకు శక్తులు ఎన్నున్నాయి అని లెక్క పెట్టడం కూడా చాలా కష్టం. అలాంటి పురుషక్తి భాజ, రకరకాల శక్తులను కలిగి ఉన్నటువంటి ఆ పరమాత్మకు ఇవన్నీ కూడా అవతారాలు అని చెప్పుకోవటం సులభం. అంతే తప్ప ఒక్కొక్క అవతారానికి పేరు పెట్టుకోవటం, ఈ అవతారంలో ఇది చేశాడు, ఆ అవతారంలో అది చేశాడు అని చెప్పుకోవటం అనేది మొదలు పెడితే ఎప్పటికీ పూర్తి కాదు అని బ్రహ్మగారు అంటున్నారు. సర్గే తపోహం ఋషయో నవయే ప్రజేషా స్థానేచ ధర్మ మఖ మన్ వమరా అవనీషా అంతేతు అధర్మ హర మన్యువశ అసురాద్యా మాయా విభూతయ ఇమాహ పురుషక్తి భాజ అనే ఈ శ్లోకంలో ఇలా పరమాత్మ యొక్క అవతారాలన్నిటినీ చెప్పేసి చివరికి సంగ్రహంగా సృష్టి స్థిత్యంతాలకు సంబంధించిన అవతారాలన్నిటినీ పూసకొచ్చినట్లుగా చెప్పినటువంటి బ్రహ్మగారు ఇది ఒక రకంగా చూడాలి అంటే, ఒక రకంగా ఆలోచిస్తే చేయకూడని పనేమో అనిపిస్తోంది. పరమాత్మ ఎన్ని అవతారాలు ఎత్తాడు, ఏ అవతారంలో ఏమేం చేశాడు అని లెక్క వేయటం అనేది అంత మంచి పని కాదనిపిస్తోంది. ఎందుకంటే విష్ణోర్ను వీర్యగణనాం కథమోర్హతీహ యః పార్థివాన్యపి కమిర్విమమే రజాంసి చస్కంభయ స్వరహసా స్ఖలతాత్ త్రిపృష్ఠం యస్మాత్ త్రిసామ్య సదనాత్ ఉరు కంపయానం అనే పరిస్థితి ఉంది. విష్ణోహం, ఆయన ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నవాడు.
ఈ సృష్టినే కాకుండా ఆ సృష్టిని దాటి ఉన్న ప్రదేశాన్ని కూడా వ్యాపించి ఉన్నవాడు విష్ణోహో. అటువంటి ఆ పరమాత్మ యొక్క వీర్య గణనాం, ఆయన ప్రభావం ఏంటి, ఆయన ఏమాత్రం చేయగలడు, ఏమాత్రం చేశాడు, ఎప్పుడు చేశాడు అనేటువంటి లెక్క పెట్టడం అనేది కథమోర్హతిహ, ఎవరు చేయగలరు? నాకు తెలిసి ఈ సృష్టిలో ఆ పని చేయగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. విష్ణోర్ను వీర్య గణనాం కథమోర్హతిహ. యః పార్థివాని అపి కవిర్విమమే రజాంసి. ఆయన ఈ భూమి మీద ఉండేటువంటి, ఈ పృథివీలో ఉండేటువంటి చిన్న చిన్న పరమాణువులను కూడా లెక్క పెట్టగలడు. చిన్న చిన్న పరమాణువులు ఎన్నున్నాయి అని లెక్క తేల్చి చెప్పగలడు. లెక్క తేల్చి చెప్పగలిగిన స్థాయిలో ఆయన ఉన్నాడు. యః పార్థివాన్యపి కవి విమమే రజాంసి. పార్థివాని భూమిలోకంలో ఉండేటువంటి చిన్న చిన్న రజాంసి పరమాణువులను, అణువులను కూడా ఆయన విమమే ప్రత్యేకించి ఇది అణువు నంబర్ 1, ఇది అణువు నంబర్ 2 అని లెక్క పెట్టి మొత్తం సంఖ్య వేసి చెప్పగలడు. యః పార్థివాని అపి కవి, కవి ఆయన సర్వద్రష్ట, సర్వజ్ఞుడు కాబట్టి ఈ పని చేయగలడు. అలాంటి సామర్థ్యం ఉండేటువంటి ఆయన గురించి సామాన్యులు ఎవరు చెప్పగలరు? ఎవరైనా పొరపాటున నేను ఈ భూమిలో ఉండేటువంటి పరమాణువుల లెక్క తేల్చగలను అని ముందుకు వస్తే, వచ్చిన వాళ్ళు ఉంటే వాడు చెప్పిందే లెక్క కాబట్టి మనకి లెక్కేసుకునే సామర్థ్యం ఉండదు కాబట్టి వాడు చెప్పింది నిజం అని ఒప్పుకుందాము. యః పార్థివాన్యపి కవిర్ విమమే రజాంసి. అలాంటి వాడు పొరపాటున ఒకడు ఉన్నా వాడికి కూడా విష్ణోర్ను వీర్యగణనాం కథమోర్హతిహ. వ్యాపకుడైనటువంటి పరమాత్మ యొక్క పరాక్రమం గురించి కానీ, ఆయన స్వభావం లేదా స్వరూపం గురించి కానీ తెలుసుకునేందుకు ఛాన్స్ లేదు. ఇలాంటి వాణ్ణి ఒకడిని తీసుకొచ్చి చూపించినా వాడికి కూడా ఈ వ్యాపకుడైనటువంటి పరమాత్మ గురించి తెలిసేందుకు అవకాశం లేదు. ఎందుకు? వాడు ఏం లెక్క పెట్టగలడు? ఈ భూమికి సంబంధించిన పరమాణువులను లెక్క పెట్టగలడు. భూమి కాక ఇంకా ఎంత ఉంది? ఆ భూమి కాక ఉన్నదంతా కలిపితే సృష్టి అయితే ఆ సృష్టి దాటి ఎంత ఉంది అని తెలుసుకునేందుకు వీడికి మాత్రం సామర్థ్యం ఎక్కడి నుంచి చాలుతుంది? చాలేందుకు అవకాశం లేదు కదా. కాబట్టి ఎవ్వరూ ఆయన యొక్క ప్రభావాన్ని ఇదమిత్తంగా తేల్చుకోలేరు అని బ్రహ్మగారే అంటున్నారు. విష్ణోర్ను వీర్య గణనాం కథమోర్హతిహ యః పార్థివాన్యపి కవిర్విమమే రజాంసి అని. అదేమిటి? ఈ సృష్టిని దాటి ఆయన ఎందుకు ఉండాలి, ఉన్నాడని ఎలా తెలుస్తోంది అంటే బ్రహ్మగారు అంటున్నారు, అలా తొందరపడి అడగకూడదు. దానికి కావాల్సినటువంటి వేదవాక్యం ఉంది. ఆ వేదవాక్యం ప్రకారం సృష్టిని దాటి కూడా ఆ పరమాత్మ ఉన్నాడు అని తెలుస్తోంది. ఎలా తెలుస్తోంది? చస్కంభయ స్వరహసా అస్ఖలతాత్ త్రిపృష్టం యస్మాత్ త్రిసామ్య సదనాత్ ఉరు కంపయానం. విష్ణోర్నుకం వీర్యాణి ప్రమోచం యః పార్థివాని విమమే రజాంసి యో అస్కభాయదుత్తరం సధస్థం విచక్రమాణః త్రేధా ఉరుగాయ అని మంత్రం ఉంది. ఆ మంత్రంలో ఆయన త్రివిక్రమావతారంలో, వామనావతారంలో 3 అడుగులు వేసేటువంటి క్రమంలో త్రివిక్రమ ఏం చేశాడు? తన కాలుని ఒక కాలుని ఎత్తి చస్కంభ స్వరహస అస్ఖలత త్రిపృష్టం, మనకు తెలిసినటువంటి ముల్లోకాలను దాటించి ఆ కాలుని, ముల్లోకాలలో ఏది కూడా ఆయన్ని అడ్డుకోలేకపోయింది. ఏది అడ్డం రాకపోతే ముల్లోకాలను దాటిన తర్వాత వచ్చే ముల్లోకాలను కూడా దాటి చివరి లోకమైనటువంటి సత్యలోకపు అంచులకి తన కాలును తాకించాడు. చస్కంభ యహ స్వరహస, తన వేగమైనటువంటి ఈ కాలుతో అస్ఖలత, ఎవరూ అడ్డగించలేనటువంటి పరిస్థితుల్లో ఉండగా త్రిపృష్టం చస్కంభ, ముల్లోకాలు అని 2 ముల్లోకాలను దాటిన 7వ లోకపు అంచులకు చేర్చి అక్కడ ఉంచాడు చస్కంభ. ఇంతేకాదు యస్మాత్ త్రిసామ్య సదనాత్ ఉరు కంపయానం, ఈ సృష్టి మొత్తం కదిలిపోతోంది. ఉన్న చోటు నుంచి ఎప్పుడు కూడా కదులుతూనే ఉంది. చలనం అనేది ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి వస్తువుకు ఒక స్వభావంగా ఉంది.
ఈ ఊరు కంపయానంగా ఉండేటువంటి, చాలా కదిలిపోతూ ఉండేటువంటి ఈ సృష్టి యొక్క మూలం త్రిసామ్య సదనం అనేటువంటి మూలం. త్రిసామ్య సదనం అంటే 3 గుణాల యొక్క సమాహారమైనటువంటి మూల ప్రకృతి లేదా ప్రధానం అనే పేరుతో పిలుచుకునేటువంటి మాయ. ఆ మాయను కూడా దాటి చస్కంభ, మాయను దాటి తన యొక్క కాలును ఈయన ముంచాడు. మనకు తెలిసిన ముల్లోకాలను ఈయన కాలను దాటించాడు. ఈయన కాలు దాటిపోయింది. ముల్లోకాలను దాటి 3 గుణాలను కూడా దాటింది. 3 గుణాలను దాటి తన యొక్క వ్యాప్తిని విస్తరింపజేసుకుంది. అట్లాంటి పాదం ఉన్నది. ఆఫ్టర్ ఆల్ ఆయన పాదమే ఇంత వ్యాప్యంగా ఉంటే, ఇంత వ్యాప్తిని పొంది ఉంటే, ఆయన స్వరూపం అనేది ఎంత మేరకు వ్యాపించి ఉండాలి. అందువల్ల ఆయన ఇంతవరకే ఉన్నాడా, కనిపించేంత వరకే ఉన్నాడా అనే ప్రశ్న లేదు. ఎంతో దూరం, ఎల్లలు లేని దూరం వరకు కూడా ఆయనే ఉన్నాడు. అటువంటి ఆ విష్ణువు యొక్క వ్యాపకుడైనటువంటి పరమాత్మ యొక్క అసలు వాస్తవమైనటువంటి స్వరూపాన్ని ఎవరూ తెలుసుకోలేరు, ఎవరు లెక్క పెట్టలేరు, ఎవరు ఇదమిత్తంగా తేల్చి చెప్పలేరు అని బ్రహ్మగారు అంటున్నారు. విష్ణోర్ను వీర్యగణనాం కథమోర్హతీహ యః పార్థివాన్యపి కవిర్విమమే రజాంసి చస్కంభయస్వరహస అస్ఖలతాత్ త్రిపృష్టం యస్మాత్ త్రిసామ్య సదనాత్ ఉరు కంపయానం అని. అదేంటండి, మీరున్నారుగా, మీరే తెలుసుకున్నారు కదా, మీకు తెలియదా అంటే, చిచి నాకు కూడా తెలియదు. నాంతం విదామ్యహమమీ మునయోగ్రజాస్తే మాయాబలస్య పురుషస్య కుతో పరేయే గాయన్ గుణాన్ 10 శతానన ఆదిదేవ శేషోధునాపి సమవస్యతి నాస్య పారం అని బ్రహ్మగారు అంటున్నారు. నాహం విదామి నాంతం విదామ్యహం, నాకు కూడా ఆయన యొక్క ప్రభావాల యొక్క చివర్లు తెలియవు. ఆయన ప్రభావాలు ఇప్పటికి పూర్తయిపోతాయి, ఆయన సామర్థ్యం ఇక్కడికి తేలిపోతుంది అనే విషయం తెలియదు. నాంతం విదామ్యహం అస్య. పోనీ అమీమునయ, నువ్వున్నావు, నీతో పాటు ఉండేటువంటి మీ అన్నలు సనక సనందాదులు ఉన్నారు కదా, వాళ్ళు అంటే వాళ్లకు కూడా తెలియడానికి వీల్లేదు. అగ్రజాస్తే నీకంటే ముందు పుట్టారు, నీకంటే జ్ఞానం ఎక్కువగా ఉంది, కానీ వాళ్ళకు కూడా తెలిసేందుకు అవకాశం లేదు. ఎందుకంటే మాయాబలస్య పురుషస్య, ఆయన మాయాబలం కలిగినటువంటి వాడు. మాయాబలం కలిగినటువంటి ఆ పరమ పురుషుడు యొక్క సామర్థ్యం తాలూకు చివరి కొన ఎవరు తెలుసుకోలేరు. నేను కానీ, నాకు పుట్టినటువంటి మీ అన్నలు కానీ ఎవరూ తెలుసుకోలేరు. అదే సమయంలో కుతోపరే, మిగతా వాళ్లకు తెలుస్తుంది లేదా తెలిసేందుకు అవకాశం ఉంది అని ఎలా అంటాము? అనటానికే అవకాశం లేదు. కుతోపరేయే. చివరికి ఆయన ఎప్పుడూ పడుకుని ఉంటాడు కదా శేషతల్పం మీద. ఆ శేషతల్పం తాలూకు శేషుడికి కూడా ఇది అయ్యే పని కాదు, కుదిరే పని కాదు. ఆయన కూడా తన 1000 నోళ్లతో ఈ గుణాలను తొందరగా పాడి పూర్తి చేద్దాము అని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఒక్క నోరు కాదు, 1000 నోళ్లతో పొగుడుతూనే ఉన్నాడు. గాయన్ గుణాన్ 10 శతానన, 10 అంటే 1000 నోళ్లు ఉండేటువంటి ఆయన శేషుడు, ఆదిదేవ ఆదిశేషుడు, శేష అధునాపి ఎప్పుడో మొదలుపెట్టాడు, ఎప్పుడు మొదలుపెట్టాడో తెలియదు, ఇప్పటికి కూడా పూర్తి చేయలేక కూర్చున్నాడు. సమవస్యతి, ఆయన పూర్తి చేయలేకపోతున్నాడు, పూర్తి చేయలేడు కూడాను. సమవస్యతి నాస్యపారం, ఈయన యొక్క గుణగణాల యొక్క అవతలి తీరాన్ని ఆదిశేషుడు కూడా చేరలేడు. వేగంగా 1000 రెట్లు వేగంతో పాడుతున్నా సరే, 1000 రెట్లు వేగంతో ఆయన చెప్తున్నా సరే అవి తీరవు, పూర్తి కావు. అన్ని రకాల గుణాలు ఆయన దగ్గర ఉన్నాయి అని బ్రహ్మగారు అంటున్నారు. నాంతం విదామి అహమమీ మునయోగ్రజాస్తే మాయాబలస్య పురుషస్య కుతోపరేయే గాయన్ గుణాన్ 10 శతానన ఆదిదేవ శేషోధునాపి సమవస్యతి నాస్యపారం అని. సరే, సౌకర్యమే చేసి పెట్టారు మీరు. ఆదిశేషుడే తెలుసుకోలేడు, బ్రహ్మగారికే అర్థం కాదు, బ్రహ్మగారి మానసపుత్రులకు కూడా తెలియదు అంటే మాకు కూడా తెలిసేందుకు అవకాశం లేదు, కాబట్టి మేము ఇంకా ప్రయత్నం నుంచి విరమించుకోవచ్చు, మేము ఇంకా ప్రయత్నం చేసుకోకర్లేదు, మా దారిని మేము ఉండొచ్చు అని సౌకర్యమే చేసి పెట్టారు మీరు అని అంటాం మనం అని తెలుసు బ్రహ్మగారికి. అందుకని అలా కాదు, చెప్పే మాటకు అభిప్రాయాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరు ప్రయత్నం చేయకూడదు, చేయక్కర్లేదు అనటం కోసం కాదు ఇది.
దానికోసం వేరే రకమైన ప్రయత్నం చేయాలి. మనం వెతుకుదాము అనే ప్రయత్నంతో కాదు, ఆయన అనుగ్రహంతో ఆయన యొక్క స్వరూపాన్ని అందుకోవాలి అనే ఆలోచన పుట్టడం కోసం ఈ మాట అనే తాత్పర్యాన్ని అర్థం చేసుకోవాలి అని పై శ్లోకంలో అంటున్నారు. యేషాం స ఏవ భగవాన్ దయయేదనంతః సర్వాత్మనాశ్రితపదో యది నిర్వ్యలీకం తే దుస్తరామతితరంతి చ దేవమాయాం నైషాం మమాహమితి ధీః శ్వ శృగాల భక్ష్యే అని. ఆయన స్వరూపం తెలుస్తుంది, తెలిసేందుకు అవకాశం ఉంది. కానీ తెలియటానికి అడ్డంగా, తెలుసుకునేవాడికి తెలియటానికి అడ్డంగా మాయా అనేటువంటి తెర ఉంది. చిన్న తెర కాదు, చాలా ప్రబలమైనటువంటి తెర, చాలా లావుగా ఉండేటువంటి తెర. ఆయన అదుపులోనే ఆ మాయ ఉంటుంది. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ అని చెప్పాడు కదా. కాబట్టి మమ మాయ, ఆయనకు సంబంధించినటువంటి ఆ మాయ అడ్డంగా ఉంది. ఆ మాయను తొలగించుకుంటే తప్ప ఆయన యొక్క స్వరూపం అనేది అర్థం కాదు, తెలియదు. ఆయన స్వరూపం ఎప్పుడు తెలియాలి, లేదా ఈ మాయ అనేది ఎప్పుడు తొలగాలి అంటే యేషాం స ఏవ భగవాన్ దయయేదనంతః, అనంతుడైనటువంటి ఆ భగవాన్, పూజనీయుడైనటువంటి ఆ పరమాత్మ ఎవరి విషయంలో తన దయను చూపిస్తాడో వాళ్లకు ఈ మాయ తొలగుతుంది. యేషాం స ఏవ భగవాన్ దయయేదనంతః, దయను గనక ఆయన చూపిస్తే, ఆయన దయ ఉంటే, ఆయన అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా పోతుంది. అయితే దయ ఎవరి మీద చూపిస్తాడు, ఎవరి మీద ఈ అనుగ్రహాన్ని ఆయన ప్రదర్శిస్తాడు అంటే సర్వాత్మన ఆశ్రిత పద. ఎవరైతే సర్వాత్మన అన్నీ వదిలిపెట్టి కేవలం ఆ పరమాత్మ యొక్క పాదార విందాలను మాత్రమే ఆశ్రయించుకుని ఉంటారో, పరమాత్మ పాదార విందాలను మాత్రమే పట్టుకోవటానికి సిద్ధపడతారో వాళ్ళ మీద దయను చూపిస్తాడు. సర్వాత్మన ఆశ్రిత పద. అందులో ప్రొవైడెడ్ దట్ ఒక కండిషన్ ఉంది, ఇది నిర్వ్యలీకం. ఏ రకమైనటువంటి కుహకము అందులో ఉండకూడదు, ఏ రకమైనటువంటి మాయా, వంచన లేదా ఆశ ఇలాంటి వాటికి చోటు ఉండకూడదు. అన్నీ మరిచి కేవలం ఆ పరమాత్మ యొక్క పాదాలనే పట్టుకునేటువంటి పరిస్థితి ఉండాలి. ఇలా గనక ఉన్నట్లయితే, ఈ కండిషన్ని ఒప్పుకునే మాట అయితే ఆయన దయ చూపిస్తాడు. దయ చూపించే మాట అయితే తే దుస్తరాం అతితరంతి చ దేవమాయాం, వాళ్ళు ఈ దేవమాయను దాటగలుగుతారు. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని చెప్పాడు కదా. నన్ను ఆశ్రయించిన వాళ్ళు ఈ మాయను దాటుతారు అని పరమాత్మ చెప్పిన మాటే తే దుస్తరాం అతితరంతి చ దేవమాయ. ఈ దేవమాయను దాటిన తర్వాత ఏమవుతుంది అంటే పరమాత్మ స్వరూపం అందుతుంది. అందింది అనటానికి చిహ్నంగా నైషాం మమాహమితి ధీః శ్వశృగాల భక్ష్యే. ఆ పరమాత్మ స్వరూపం అందిన వారికి నేను నాది అనే రెండు ఉండవు. తేషాం న మమ అహం ఇది ధీః. అలాంటి వారికి నేను నాది అనే బుద్ధి ఉండదు. నేను నాది అనేటువంటి బుద్ధి ఎక్కడి నుంచి మొదలవ్వాలి అంటే శరీరం నుంచి మొదలవ్వాలి. శరీరాన్ని నేను అనుకుంటాము, ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళందరూ నా వాళ్ళు, లేదా ఈ శరీరానికి సంబంధించినవన్నీ నావి అని అనుకుంటారు కదా. ఆ శరీరం ఆ తత్వజ్ఞానికి ఎలా కనిపిస్తుంది అంటే శ్వశృగాల భక్ష్యే. ఈ శరీరాన్ని గనక విడిచి జీవుడు వెళ్ళిపోతే, ఈ శరీరం నుంచి గనక ప్రాణాలు బయటికి వెళ్ళిపోతే ఈ శరీరం ఎందుకు పనికొస్తుంది అంటే కుక్కలు నక్కలు తినటానికి పనికొస్తుంది. కుక్కలు నక్కలు తినటానికి పనికొచ్చేటువంటి ఈ శరీరాన్ని, వాటి యొక్క ఆహారాన్ని ఇంతకాలం నేను అనుకుంటూ వచ్చాను. ఇంతకాలం ఈ శరీరానికి సంబంధించిన స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు,
పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138 అని వాళ్ళలో వాళ్లే నవ్వుకునే పరిస్థితి ఉంటుంది అని బ్రహ్మగారు అంటున్నారు. ఆయన దయ ఉంటే తప్పనిసరిగా మాయ తొలగుతుంది. దయ ఉండాలి అంటే ఆయన్నే పట్టుకోవాలి. ఆయన్ని పట్టుకుంటే ఆయన దయ అనేది తప్పనిసరిగా వస్తుంది. నిర్వ్యలీకంగా ఉండే మాట అయితే, మోసము వంచన లేకపోతే తప్పనిసరిగా వస్తుంది. అది వస్తే మాయ తొలగుతుంది. మాయ తొలగితే ఆ మాయ ద్వారా వచ్చినటువంటి మిగతా భ్రమలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని బ్రహ్మగారు అంటున్నారు. అందువలన పర్వాలేదు, మాకు సౌకర్యం అనే మాట అనడానికి వీల్లేదు. సౌకర్యం ఏమీ లేదు. ఆయన్ని పట్టుకోవలసిందే, పట్టుకోవాలని అనుకోవలసిందే, పట్టుకుని ఆయన దయ సాధించవలసిందే, మాయను పోగొట్టుకోవలసిందే, స్వరూపాన్ని అందుకోవలసిందే, ఈ భ్రమలన్నిటినీ కూడా పోగొట్టుకోవలసిందే అని గట్టిగా చెప్తున్నారు. యేషాం స ఏవ భగవాన్ దయయేదనంతః సర్వాత్మనాశ్రితపదో యది నిర్వ్యలీకం తే దుస్తరాం అతితరంతి చ దేవమాయాం నైషాం మమాహమితి ధీః శ్వశృగాల భక్ష్యే అని. మొదటి శ్లోకంలోనేమో నాకు తెలియదన్నారు. రెండవ శ్లోకంలోకి వచ్చేసరికి ఆయన దయ ఉంటే తెలుస్తుంది అంటున్నారు. రెండిటికి ఏమైనా చిన్న కాంట్రడిక్షన్ లాంటిది ఉందా అని మనం ప్రశ్న వేసుకోవాలి. అలాంటిది ఏం లేదు అని ఆయన మాటల్లోనే, రెండు మాటలని పక్కపక్కన చెప్తున్నందువల్లనే తెలుస్తోంది అని అనుకోవాలి. ఆయన యొక్క పరమాత్మ యొక్క గుణాలు ఎవరికీ తెలియవు అని చెప్పటం అనేది, పరమాత్మ తెలుసుకోబడటానికి వీలుగా ఉండేటువంటి వస్తువు కాదు, దృశ్య స్వరూపం కాదు. ఆ దృశ్య స్వరూపాన్ని దాటినటువంటి స్వస్వరూపమైనటువంటి చైతన్యము అని చెప్పడానికి మొదటి శ్లోకం వాడారు. రెండవ శ్లోకంలోకి వచ్చేసరికి యమేమైష వృణుతే తేన లభ్య తస్యైష ఆత్మ వివృణుతే తనూం స్వాం అని చెప్పినటువంటి ఉపనిషద్వాక్యానికి వ్యాఖ్యానంగా, ఆ ఆత్మస్వరూపం ఎవరినైతే ఎంచుకుంటుందో వారికి కనిపిస్తుంది. వారికి తన యొక్క స్వస్వరూపాన్ని విడమరిచి చూపిస్తుంది ఆ ఆత్మస్వరూపం అనే అర్థం కలిగినటువంటి ఆ వాక్యానికి, ఆ పరమాత్మను మాత్రమే ఎప్పుడైతే పట్టుకోగలుగుతామో, ఆయన దయ ఎప్పుడైతే కలుగుతుందో, ఆ దయ ద్వారా మాయ ఎప్పుడైతే తొలగుతుందో, అప్పుడు స్వస్వరూపం అనేది ఎవరో విడమరిచి చెప్పినట్లు విస్తృతంగా తెలుస్తుంది అనేటువంటి అర్థం చెప్పుకోవాలి. అలా అర్థం చెప్పుకున్నప్పుడు మాత్రమే ఈ రెండు వాక్యాలు, స్వప్రకాశ చైతన్య రూపమైనటువంటి వాడు పరమాత్మ అనే వాక్యము, అలాగే యమేవైష వృణతే తేన లభ్య అనే వాక్యము, రెండు వాక్యాలు కూడా పక్కపక్కన కుదురుకుంటాయి అని బ్రహ్మగారు చెప్తున్నారు. అందుకని రెండు విరుద్ధంగా మాట్లాడట్లేదు. రెండు ఉపనిషద్ వాక్యాల యొక్క సారాంశాన్ని రెండు శ్లోకాలలో బ్రహ్మగారు చెప్తున్నారు. అందుకనే పై శ్లోకంలో ఏమంటున్నారు? వేదాహం, నాకు తెలుసు అని అంటున్నారు. నాకు తెలుసు అనే మొదలు పెడుతున్నారు. నాకు కూడా తెలుసు, నాకు తెలియదు అన్నది తెలియటానికి అదేమీ దృశ్యమైన వస్తువు కాదు అని చెప్పటానికి, అది తెలుసుకోబడేటువంటి వస్తువు కాదు, అది ప్రకాశమానమైనటువంటి వస్తువు, వెలుగులు చిమ్మేటువంటి వస్తువు అని పై శ్లోకంలో చెప్తున్నారు. వేదాహమంగ పరమస్య హి యోగమాయాం యూయం భవశ్చ భగవాన్ అథ దైత్యవర్యః పత్నీ మనోహ సచ మనుశ్చ తదాత్మజాశ్చ ప్రాచీన బర్హి రుభురంగ ఉత ధ్రువశ్చ అని. ఇంకా పైన ఇంకా చాలామంది పేర్లు చెప్తున్నారు. ఈ శ్లోకంలో అంటున్నారు, వేదాహమంగా నేను ఆ పరమాత్మ తాలూకు దేవమాయను తెలుసుకున్నాను. పరమాత్మ తాలూకు దేవమాయను ఎప్పుడు తెలుసుకోగలుగుతాము? ఆ దేవమాయను దాటిన తర్వాత కదా తెలుసుకోగలుగుతాము.
అవతల తీరానికి వెళ్ళిన తర్వాత ఈ దేవమాయ ఇంత ఉంది అని తెలుసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను ఆవల తీరానికి చేరాను, కానీ పరమాత్మను నేను చూశాను అని చెప్పుకోవడం కుదరదు. ఎందుకంటే చూశాను అంటే మళ్ళీ పదం లేదా వాక్యం మారిపోతుంది. అందుకని అలా అనటం లేదు. వేదాహమంగ పరమస్య హి యోగమాయాం, యోగమాయ యొక్క ఆవలి తీరాన్ని నేను చూశాను. నేను చూశాను అంటే నేనే కాదు, యూయం, నువ్వు నీ అన్నలు వీరందరూ కూడా చూశారు. యూయం భవశ్చ, ఆ పరమేశ్వరుడు కూడా ఆయన కూడా చూశాడు. భవశ్చ భగవాన్ అథ దైత్యవర్య, ఆ స్వామికి చాలా ఇష్టమైనటువంటి ప్రహ్లాదుడు కూడా చివరికి ఆ స్వామి యొక్క ఉపదేశంతో దాన్ని సాధించగలిగాడు. అలాగే పత్ని మనోహో సచ మనుశ్చ, స్వయంభువుడు అనే ఒక మనువు గారు, ఆ మనువు గారి భార్య అయినటువంటి విశ్వరూప, శతరూప అనేటువంటి ఆవిడ, వీళ్ళిద్దరూ కూడా చూశారు. వాళ్ళిద్దరు కూడా తెలుసు. పత్ని మనోహో సచ మనుశ్చ తదాత్మజాశ్చ, ఆ దంపతుల యొక్క ఆది దంపతుల యొక్క లేదా ఆది మానవ దంపతుల యొక్క పుత్రులు ఇద్దరున్నారు. ఉత్తానపాదుడు అనే ఒక ఆయన, ప్రియవ్రతుడు అనే ఒక ఆయన, ఇది కాక ముగ్గురు అమ్మాయిలు. వీళ్ళందరూ కూడా ఆ పరమాత్మతత్వాన్ని దర్శించారు. అలాగే ప్రాచీన బర్హిహి అనే ఒక మహానుభావుడు పైన రాబోతాడు, ఆయన కూడా చూశాడు. రుభు అనే ఆయన ఒక ఆయన, ఆయన అంగ ఉత ధ్రువశ్చ, ధ్రువుడు కూడా చివరికి ఆయన్ని తెలుసుకున్నాడు. దేవమాయ యొక్క అవతలి తీరాన్ని ధ్రువుడు కూడా చేరాడు అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో అంటున్నారు. వేదాహమంగ పరమస్య హి యోగమాయాం యూయం భవశ్చ భగవాన్ అథ దైత్యవర్య పత్నీ మనోహో సచ మనుశ్చ తదాత్మజాశ్చ ప్రాచీన బర్హిహి రుభు అంగ ఉత ధ్రువశ్చ అనే ఈ శ్లోకంలో. ఇంకా లిస్ట్ అవుట్ చేయాలంటే చాలామంది ఉన్నారులే. ఇక్ష్వాకు ఐల ముచుకుంద విదేహగాధి రఘ్వంబరీష సగరా గయ నాహుషాద్యా మాంధ్రాత్రలర్క శతధన్వనురంతి దేవా దేవవ్రతో బలిరమూర్తరయో దిలీప అని వీళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. ఇక్ష్వాకు అనేటువంటి మొదటి మహారాజు గారు, ఐలహ అని ఒక ఆయన, ఇలాపుత్రుడు, ముచుకుంద, అలాగే విదేహ అంటే జనకుడు, అలాగే గాధి అంటే విశ్వామిత్ర మహర్షి గారి తండ్రి కానీ లేదా విశ్వామిత్ర మహర్షి గారే కానీ, రఘు, రఘువంశంలో పుట్టినటువంటి కొంతమంది, రఘు మహారాజు గారు కూడాను, అంబరీష మహాభక్తుడైనటువంటి అంబరీషుడు, సగరుడు మహాప్రతిభావంతుడు, గయుడు అనేటువంటి ఒక ఆయన, నాహుషాద్యా నహుషుడు, అలాగే మాంధాత, అలర్క అనేటువంటి ఒక రాజుగారు, శతధను అనేటువంటి ఒక మహానుభావుడు, అనుహు అనే ఒక మహానుభావుడు, రంతిదేవుడు అనేటువంటి ఒక మహాదాత, దేవవ్రతుడు అనేటువంటి ఒక ఆయన, బలిహి, అమూర్తరయ అనే ఒక ఆయన, దిలీప అనేటువంటి వాడు కూడాను. రఘువంశంలో పుట్టినవాడే ఈయన కూడా దిలీపుడు. వీళ్ళందరూ కూడా ఆ పరమస్య హి యోగమాయాం జానంతి, యోగమాయ యొక్క ఆవలి తీరాన్ని చేరిన వాళ్లే. వీళ్లే కాదు, సౌభరియుతంక శిబి దేవల పిప్పలాద సారస్వతోద్ధవ పరాశర భూరిషేణా ఏన్యే విభీషణ హనూమదుపేంద్రదత్త పార్థార్ష్టిషేణ విదురశ్రుత దేవవర్యా. వీళ్ళు కాక ఇంకా చాలామంది ఉన్నారు. సౌభరి అనేటువంటి ఒక మహాయోగి, ఉతంకుడు లేదా ఉత్తంకుడు అనేటువంటి ఒక ఋషి, శ్రీకృష్ణుడు యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు. అలాగే శిబి అనేటువంటి ఒక రాజు, దేవలహ అనే మహర్షి గారు, పిప్పలాదుడు ఈయన బ్రహ్మజ్ఞాని, సారస్వత అంటే సరస్వతి యొక్క పుత్రుడుగా వచ్చినటువంటి వాడు మహా ఋషి ఆయన, ఆయన కూడా అర్థం చేసుకున్నాడు. ఉద్ధవుడు శ్రీకృష్ణుడి యొక్క మంత్రి భక్తుడు ఈయన, పరాశరుడు వేదవ్యాస మహర్షి గారి తండ్రి, భూరిషేణుడు అనేటువంటి ఇంకొక మహానుభావుడు, అలాగే విభీషణుడు మహారామభక్తుడు, అలాగే హనుమంతుడు, ఉపేంద్రదత్తుడు అని పేరు కలిగినటువంటి శ్రీశుకుల వారు, అలాగే పార్థ అంటే అర్జునుడు, ఆర్ష్టిషేణ అనే ఒక ఆయన, విదురుడు ఆయన తెలిసినవాడే, శృతదేవ అని ఇంకొక ఆయన. వీళ్ళందరూ కూడా ఆ పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకున్నవారే, యోగమాయ యొక్క ఆవలి తీరానికి చేరిన వారే. పరమాత్మతత్వాన్ని ఎవరూ అర్థం చేసుకోలేదు అనే మాట ఏమీ లేదు. కాకపోతే అర్థం చేసుకున్నాము అని ఎవరూ చెప్పటానికి వీల్లేదు.
అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం అని దానికి రూలు. ఎవరైనా మాకు పరమాత్మతత్వం తెలిసింది అంటే మాకు వాళ్ళకి తెలియలేదు అని అర్థము. మాకు పరమాత్మ తత్వం తెలియటానికి అవకాశం లేదు, అది స్వప్రకాశ చైతన్యము అని నిజంగా అర్థం చేసుకున్న వారికి మాత్రమే అది అర్థమైనట్లు. కాబట్టి వీళ్ళందరికీ తెలిసింది యోగమాయ యొక్క ఆవలి తీరం అనేది తెలిసింది. తెలుసుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. కాబట్టి పరమాత్మతత్వం తెలుసుకునేందుకు ఛాన్స్ ఉంది. దానికోసం పరమాత్మ యొక్క దయను అనుగ్రహాన్ని పొందటానికి అవకాశం లేదా అవసరం అనేది ఉండనే ఉంది అని బ్రహ్మగారు ఈ శ్లోకాలలో చెప్తున్నారు. అయితే మనం ఇక్కడ ప్రశ్న వేయాలి. మీరు కొంతమంది పేర్లు తీశారు, లిస్ట్ తీశారు. ఆ లిస్టులో ఎవరున్నారు అంటే మీ పిల్లలున్నారు. ముందు సనక సనందనాదులు యూఎం అని మీ పిల్లల్ని చేర్చుకున్నారు. ఆ తర్వాత ఈ మనువు, విశ్వరూపుడు, శతరూప వీళ్ళందరూ కూడా మీకేదో దాయాదులే అవ్వాలి. ఆ తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా మీకు దగ్గర వాళ్ళే అవ్వాలి. మీరు, మీ పిల్లలు, మీ దాయాదులు, మీ దగ్గర వాళ్ళు వీళ్ళందరూ కలిసి తెలుసుకున్నారు. వీళ్ళందరి పేర్లు మీరు చెప్తున్నారు. మాలాంటి వాళ్ళ పేర్లు ఇందులోకి రావట్లేదు. మాలాంటి వారి పేరు ఏ పేరు లేదు, మాకు తెలిసిన ఏ పేరు లేదు, మా కాలానికి సంబంధించిన వాడు ఎవడో ఉన్నట్టు లేదు. ఇది ఏమి న్యాయం అని బ్రహ్మగారిని మనం అడిగితే అడగచ్చు. కానీ బ్రహ్మగారు ఏమంటారంటే 7, 9, 7, 10 అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పుకోవటం, ఆ సమాధానంగా ఇంకో శ్లోకం మొదలు పెడితే పారాయణ కార్యక్రమానికి ఆలస్యమైపోతుంది. కాబట్టి ఈ ప్రశ్నకు ఓపిగ్గా రేపు సమాధానం చెప్పుకుందాము. ఇప్పుడైతే చెప్పుకున్న దాంట్లో ఒకసారి ఏం చెప్పుకున్నారు అనే సంగతి చూసుకోండి. పరమాత్మ ఆయా అవతారాలలో ఆయా కర్మలను, ఈ లోకానికి కావలసినటువంటి కర్మలను చేస్తాడు అనే ప్రధానమైన ఒక అంశం ఉంది. దాన్ని సరిగ్గా చూసుకోండి. పరమాత్మ యొక్క అవతారాలను ఇదమిత్తంగా నిర్ణయించటం అనేది సాధ్యమే కాదు. ఒకవేళ గనక కేటగరైజ్ చేసుకోవాలి అంటే సృష్టి అవతారాలు, స్థితి అవతారాలు, ఉపసంహారావతారాలు అని చేసుకోవటం సులభం అనే విషయం ఒక మాట. దీంతో పాటుగా పరమాత్మ తాలూకు గుణగణాలను లెక్క పెట్టే సామర్థ్యం ఎవరికీ లేనే లేదు అనే ప్రధానమైన అంశం. ఆ పరమాత్మతత్వాన్ని నాకు తెలుసు అని చెప్పుకునేందుకు అర్హత ఎవరికీ ఉండదు. చివరికి నాకు కూడా అర్హత లేదు. ఆ పరమాత్మ యొక్క దయ కలిగినప్పుడు మాత్రమే సామాన్యులతో సహా అందరూ కూడా ఆ పరమాత్మతత్వాన్ని అందుకునేందుకు వీలుగా యోగమాయను దాటగలుగుతారు. ఆ యోగమాయను దాటిన వాళ్ళ యొక్క లిస్టు చాలా పెద్దదిగానే ఉంది అనే ఇంతవరకు ప్రధానమైన విషయాలను ఒక్కసారి చూసుకోండి అని బ్రహ్మగారు అంటారు. మనం కూడా ఈ ప్రధానమైన అంశాలను చూసుకుందాము. చూసుకున్న దాంట్లో ప్రధానమైన అంశం, మనకు చాలా దగ్గరగా ఉండవలసినటువంటి అంశం, ఆ పరమాత్మ యొక్క దయను మనం సాధించగలిగినట్లయితే, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ఆయన పాదార విందాలను పట్టుకోవటం ద్వారా మాత్రమే గనక మనం సాధించగలిగినట్లయితే, అందులోనూ నిర్వ్యలీకం అనే కండిషన్ని మనం చక్కగా సాధించగలిగినట్లయితే, ఆ దయతో పాటు ఆ పరమాత్మతత్వం అందేందుకు మనకు అవకాశం ఉంటుంది అనే ప్రధానమైన అంశాన్ని గట్టిగా మనం గ్రహిద్దాము, పట్టుకుందాము. ఆ పట్టుకున్నటువంటి అంశం ఆచరణలోకి ఎంత రావాలి అనే విషయంలో నువ్వే ప్రమాణం అని ఆ నిరంతర హృదంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా నమస్కరించుకుని వేడుకుందాము. ఆ వేడుకోలతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఈరోజు ద్వితీయ స్కంధంలో 7వ అధ్యాయంలో 26వ శ్లోకం నుంచి పారాయణ ప్రారంభం చేసుకుంటున్నాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః భూమేః సురేతరవరూధ విమర్దితాయాః క్లేశవ్యయాయ కలయాసిత కృష్ణకేశః జాతః కరిష్యతి జనానుపలక్ష్య మార్గః
मार्गः कर्माणि चात्ममहिमोपनिबन्धनानि कर्माणि चात्ममहिमोपनिबन्धनानि तोकेन जीवहरणं यदुलूकिकायाः तोकेन जीवहरणं यदुलूकिकायाः त्रैमासिकस्य च पदाशकटोपवृत्तः त्रैमासिकस्य च पदाशकटोपवृत्तः यद्रिङ्गतान्तरगतेन दिवि स्पृशोर्वा यद्रिङ्गितान्तरगतेन दिवि स्पृशोर्वा उन्मूलनं त्वितरथार्जुनयोर्न भाव्यम् उन्मूलनं त्रितरथार्जुनयोर्न भाव्यम् यद्वै व्रजे व्रजपशून् विशतोऽयपीतान् यद्वै व्रजे व्रजपशून् विशतोऽयपीतान् पालांस्त्वजीवयदनुग्रहदृष्टिवृष्ट्या पालांस्त्वजीवयदनुग्रहदृष्टिवृष्ट्या तच्छुद्धयेति विषवीर्यविलोलजिह्वम् तच्छुद्धयेति विषवीर्यविलोलजिह्वम् उच्चाटयिष्यदुरगम् विहरन् हृदिन्याम् उच्चाटयिष्यदुरगम् विहरन् हृदिन्याम् तत्कर्म दिव्यमिव यन्निशि निश्शयानम् तत्कर्म दिव्यमिव यन्निशि निश्शयानम् दावाग्निना शुचिवने परिदह्यमाने दावाग्निना शुचिवने परिदह्यमाने उन्नेष्यति व्रजमतो वसितान्तकालम् उन्नेष्यति व्रजमतो वसितान्तकालम् नेत्रे पिधाय सबलो नधिगम्य वीर्यः नेत्रे पिधाय सबलो नधिगम्य वीर्यः गृह्णीत यद्यदुपबन्धममुष्यमाता गृह्णीत यद्युपबन्धममुष्यमाता शुल्बं सुतस्य न तु तत्तदमुष्यमाति शुल्बं सुतस्य न तु तत्तदमुष्यमाति यजृम्भतोऽस्य वदने भुवनानि गोपी यजृम्भतोऽस्य वदने भुवनानि गोपी संवीक्ष्य शङ्कितमनाः प्रतिबोधितासीत् संवीक्ष्य शङ्कितमनाः प्रतिबोधितासीत् नन्दं च मोक्ष्यति भयाद्वरुणस्य पाशात् नन्दं च मोक्ष्यति भयाद्वरुणस्य पाशात् गोपान् बिलेषु पिहितान् मयसूनुना च गोपान् बिलेषु विहितान् मयसूनुना च अह्नापृतं निशिशयानमतिश्रमेण अन्यापृतं निशिशयानमतिश्रमेण लोकं विकुण्ठमुपनेष्यति गोकुलं स्म लोकं विकुण्ठमुपनेष्यति गोकुलं स्म गोपैर्मखे प्रतिहते व्रज विप्लवाय गोपैर्मखे प्रतिहते व्रज विप्लवाय देवेभिवर्षति पशून् कृपया रिरक्षुः देवेभिवर्षति पशून् कृपया रिरक्षुः धर्तोच्छिलीन्ध्रमिव सप्तदिनानि सप्तवर्षो धर्तोच्छिलीन्ध्रमिव सप्तदिनानि सप्तवर्षो महीध्रमनघैककरे सलीलम् महीध्रमनघैककरे सलीलम्
క్రీడన్ వనే నిశి నిశాకర రశ్మి గౌర్యాం క్రీడన్ వనే నిశి నిశాకర రశ్మి గౌర్యాం రాసోన్ముఖ కలపదాయత మూర్ఛితేన రాసోన్ముఖః కలపదాయత మూర్ఛితేన ఉద్దీపిత స్మర రుజాం వ్రజభృద్వధూనాం ఉద్దీపిత స్మర రుజాం వ్రజభృద్వధూనాం హర్తుర్హరిష్యతి శిరో ధనదానుగస్య హర్తుర్హరిష్యతి శిరో ధనదానుగస్య ఏ చ ప్రలంబఖరదర్దురకేస్యరిష్ట ఏ చ ప్రలంబఖరదుర్దురకేశ్యరిష్ట మల్లేభకం సయవనాః కుజపౌండ్రకాద్యాః మల్లేభకం సయవనాః కుజపౌండ్రకాద్యాః ఏ చ ప్రలంబఖరదర్దురకేస్యరిష్ట మల్లేభకం సయవనాః కుజపౌండ్రకాద్యాః ఏ చ ప్రలంబకరదర్దురకేశ్యరిష్టమల్లేభకం సయవనాః కుజపౌండ్రకాద్యాః అన్యే చ శాల్వకపిబల్వలదంతవక్త్ర అన్యే చ శాల్వకపిబల్వలదంతవక్త్ర సప్తోక్షశంబర విదూరధ రుక్మి ముఖ్యాః సప్తోక్షసంబర విదూరథ రుక్మి ముఖ్యాః ఏవామృధే సమితి శాలిన ఆత్తచాపాః ఏవామృధే సమితి శాలిన ఆత్తచాపాః కాంభోజమత్స్య కురు సృంజయ కైకయాద్యాః కాంభోజమత్స్య గురు సృంజయ కైకయాద్యాః యాస్యంత్యదర్శనమలం బలపార్థ భీమ యాస్యంత్యదర్శనమలం బలపార్థ భీమ వ్యాజాహ్వయేన హరిణా నిలయం తదీయం వ్యాజాహ్వయేన హరిణా నిలయం తదీయం కాలేన మీలిత ధియామవమృస్య నృణాం కాలేన మీలిత ధియామవమృశ్య నృణాం స్తోకాయుషాం స్వనిగమో బత దూరపారః స్తోకాయుషాం స్వనిగమో బత దూరపారః ఆవిర్హితస్త్వనుయుగం సహి సత్యవత్యాం ఆవిర్హితస్త్వనుయుగం సహి సత్యవత్యాం వేదద్రుమం విటపశో విభజిష్యతి స్మ వేదద్రుమం విటపశో విభజిష్యతి స్మ దేవద్విషాం నిగమవర్త్మని నిష్ఠితానాం దేవద్విషాం నిగమవర్త్మని నిష్ఠితానాం పూర్భిర్మయేన విహితాభిరదృశ్యతూర్భిః ఓర్భిర్మయేన విహితాభిరదృశ్యతోర్భిః లోకాన్ ఘ్నతాం మతి విమోహమతి ప్రలోభం లోకాన్ ఘ్నతాం మతి విమోహమతి ప్రలోభం వేషం విధాయ బహుభాష్యత ఔపధర్మ్యం వేషం విధాయ బహుభాష్యత ఔపధర్మ్యం యర్హ్యాలయేష్వపి సతాం న హరేః కథా స్యుః యర్హ్యాలయేష్వపి సతాం న హరేః కథా స్యుః పాషండినో ద్విజజనా వృషలా నృదేవాః పాషండినో ద్విజజనా వృషలా నృదేవాః స్వాహా స్వధా వషడితి స్మ గిరో న యత్ర స్వాహా స్వధా వషడితి స్మ గిరో న యత్ర శాస్తా భవిష్యతి కలేర్భగవాన్ యుగాంతే శాస్తా భవిష్యతి కలేర్భగవాన్ యుగాంతే సర్గే తపోహమృషయో నవయే ప్రజేశాః సర్గే తపోహమృషయో నవయే ప్రజేశాః స్థానే
च धर्ममखमन्वमरावनीशाः स्थाने च धर्ममखमन्वमरावनीशाः अन्ते त्वधर्महरमन्युवशासुराद्याः अन्ते त्वधर्महरमन्युवशासुराद्याः माया विभूतय इमाः पुरुशक्तिभाजः माया विभूतय इमाः पुरुशक्तिभाजः विष्णोर्नुवीर्यगणनां कतमोर्हतीह विष्णोर्नुवीर्यगणनां कतमोर्हतीह यः पार्थिवान्यपि कविर्विममे रजांसि यः पार्थिवान्यपि कविर्विममे रजांसि च स्कम्भयस्वरहसा स्खलता त्रिपृष्ठम् च स्कम्भयस्वरहसा स्खलता त्रिपृष्ठम् यस्मात् त्रिसाम्य सदनादुरुकम्पयानम् यस्मात् त्रिसाम्य सदनादुरुकम्पयानम् नान्तं विदाम्यहममी मुनयोऽग्रजास्ते नान्तं विदाम्यहममी मुनयोऽग्रजास्ते मायाबलस्य पुरुषस्य कुतोपरेये मायाबलस्य पुरुषस्य कुतोपरेये गायन् गुणान् दशशतानन आदिदेवः गायन् गुणान् दशशतानन आदिदेवः शेषोऽधुनापि समवस्यति नास्य पारम् शेषोऽधुनापि समवस्यति नास्य पारम् येषां स एव भगवान् दययेदनन्तः येषां स एव भगवान् दययेदनन्तः सर्वात्मनाश्रितपदो यदि निर्व्यलीकम् सर्वात्मनाश्रितपदो यदि निर्व्यलीकम् ते दुस्तरामतितरन्ति च देवमायाम् ते दुस्तरामतितरन्ति च देवमायाम् नैषां ममाहमिति धीः श्वशृगालभक्ष्ये नैषां ममाहमिति धीश्वशृगालभक्ष्ये वेदाहमङ्गपरमस्य हि योगमायाम् वेदाहमङ्गपरमस्य हि योगमायाम् यूयं भवश्च भगवानथ दैत्यवर्यः यूयं भवश्च भगवानथ दैत्यवर्यः पत्नीमनोः स च मनुश्च तदात्मजाश्च पत्नीमनोः स च मनुश्च तदात्मजाश्च प्राचीनबर्हिरुभुरङ्ग उत ध्रुवश्च प्राचीनबर्हिरुभुरङ्ग उत ध्रुवश्च इक्ष्वाकुरैलमुचुकुन्दविदेहगाधि इक्ष्वाकुरैलमुचुकुन्दविदेहगाधि रघ्वम्बरीशसगरागयनाहुषाद्याः रघ्वम्बरीशसगरागयनाहुषाद्याः इक्ष्वाकुरैलमुचुकुन्दविदेहगाधि रघ्वम्बरीशसगरागयनाहुषाद्याः इक्ष्वाकुरैलमुचकुन्दविदेहगाधि रघ्वम्बरीशसगरागयनाहुषाद्याः मान्धात्रलर्कशतधन्वनुरन्ति देवाः मान्धात्रलर्कशतधन्वनुरन्ति देवाः देवव्रतो बलिरमूर्तरयो दिलीपः देवव्रतो बलिरमूर्तरयो दिलीपः सौभर्युतङ्कशिविदेवलपिप्पलाद सौभर्युतङ्कशिबिदेवलपिप्पलाद
పిప్పలాద సారస్వతోద్ధవ పరాశర భూరిషేణ సారస్వతోద్భవ పరాశర భూరిషేణ సౌభర్యుతంకశి విదేవల పిప్పలాద సారస్వతోద్ధవ పరాశర భూరిషేణ సౌభర్యుతంకశిబిదేవల పిప్పలాద సారస్వతోద్ధవ పరాశర భూరిషేణ ఏన్యే విభీషణ హనుమదుపేంద్ర దత్త ఏన్యే విభీషణ హనుమదుపేంద్ర దత్త పార్థార్ష్టిషేణ విదురశ్రుత దేవవర్యాః పార్థార్ష్నిషేణ విదురశ్రుత దేవవర్యాః ఇతి ఇది శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే ద్వితీయ స్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః సప్తమాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. ప్రతియుగమందు సంకుచిత భావులు అల్పతరాయువుల్ సుదుర్గతికులునైన మర్త్యులకు అగమ్యములన్ స్వకృతంబులన్ సుశాశ్వతములైన వేద తరుశాఖలు తా విభజించినట్టి సన్నుతుడు పరాశర ప్రియతనూజుడు నా హరిపుట్టెనర్మిలిన్ అని బ్రహ్మదేవుని చేత స్వయంగా స్తుతించబడినటువంటి ఆ వ్యాస భగవానుడి యొక్క వైశిష్ట్య పరంపరని, అదేవిధంగా ఆ వ్యాస భగవానుడి ద్వారా అందినటువంటి భాగవత అమృత రసాన్ని మనం ఆచార్యముఖంగా భగవద్లీలలు, భగవద్ అవతారాల ప్రాముఖ్యాన్ని నిరంతరం మనం ఈ నాద నీరాజన వేదికగా తెలుసుకుంటూ ఉన్నాం. నిరంతరము ఇటువంటి అమృత ధార కొనసాగాలని, అందులో మనందరం కూడా మునిగి తేలే విధంగా ఆ భక్తి రసామృతంలో తరించే విధంగా అనుగ్రహించమని ఆ వేదవేద్యుడైన వెంకటేశ్వర స్వామి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ యథావిధిగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు శ్రద్ధగా పఠిస్తూ నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి మంగళాంతాన్ని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్,
వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.